తెలుగమ్మ తెలుగమ్మ నీకు వేల వేల వందనాలమ్మ మా తెలుగు తల్లి నువ్వమ్మ నీకు మల్లెపూల దండలాయమ్మ. శ్రీమతి చుట్టిన శ్రీకారం. రసజ్ఞులైన మీ అందరికీ నమస్సుమాంజలి. సంజీవి. ఎన్నో సంవత్సరాల నా సాహిత్య అభిలాష నాటకరంగం వైపు రూపుదిద్దుకుంటే అందుకు అనేక నాటికలు రాయడం జరిగింది. అవి ఇప్పుడు పుస్తకాలుగా లభ్యం కావడం లేదు. ఎక్కడా వాటి ప్రతులు కూడా కనిపించడం లేదు. ప్రచురణకర్తలు ఎవరు ఇప్పుడు వాటిని ప్రచురించడం లేదు. అందుచేత అవి మృగ్యమైపోతున్నాయి. అదే గనుక జరిగితే నా నాటక చరిత్ర కాలగర్భంలో కలిసిపోతుంది. ఇన్నేళ్ల నా శ్రమ కృషి నిష్ప్రయోజనమైపోతుంది అని భావించి నా శ్రీమతి సత్య ఇది ఇలా జరగకూడదు అని 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 అవి అన్నీ నేను విని కొన్ని సంవత్సరాలుగా ఇద్దరి మధ్య కొనసాగుతున్న సంవాదం. అసలు నా ఆలోచనలన్నీ ఇప్పుడు కొత్త నాటికల మీద, కొత్త నాటకాల మీద, సినిమా లైన్ల మీద, టీవీ కథల మీద ప్రయాణం చేస్తున్నాయి. కానీ అది కాదు, మన చరిత్ర గుర్తుకునేలా చేయాలి, అది భావి తరాలకి అందించాలి అంటూ ప్రస్తుతం సోషల్ మీడియా చాలా బలంగా ఉండడం వల్ల నా శ్రీమతి ఆ విధంగా వాచించారు. అందుకని మీరు మీ నాటికల గురించి, ఒక్కొక్క నాటిక వ్రాసే ముందు మీరు పడ్డ మథనం గురించి, ఆ నాటికలోని సారాంశం గురించి, అవి అందించిన సందేశాల గురించి మీ అనుభవాలను, జ్ఞాపకాలను చెప్పండి అన్న. వాటిని ఆడియో బుక్స్గా సోషల్ మీడియాలో అప్లోడ్ చేసి వాటిని వాక్శుద్ధి ఉన్న వారి చేత రికార్డింగ్ చేయించి పొందుపరుస్తాము, అందరికీ చేరువ చేస్తాము అంటూ నా శ్రీమతి ఇంతటి బృహత్తర కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. అదే ఈ సంజీవీయం. ఈ సంజీవీయంలో ఒక్కొక్కసారి నేను రాసిన ఒక్కొక్క నాటిక మీకు చేరువవుతుంది. ఈ టాక్ షోలో నేను ఇంతవరకు రాసిన నాటకంలో సంక్షిప్త సమాచారం, అంతేకాకుండా ఆ నాటకములు యథావిధంగా ఆడియో బుక్ ద్వారా సోషల్ మీడియాకు అందించాలని నా ప్రయత్నం. అప్పటి నా అనుభవాలు, అనుభూతులు మీకు తెలియచేయాలన్న నా ఆకాంక్ష విజయవంతం చేస్తారని ఆశిస్తున్నాను. నమస్సుమాంజలి. ఇట్లు మీ సంజీవి. అని తెలుస్తుంది అనే ఈ నాటిక అభిజ్ఞ వర్గాల భోగట్ట అందిన సమాచారం. ఈ పదాలు మీడియాకి సంబంధించినవి. ఈ అని తెలుస్తోంది అనే నాటిక మీడియాకి సంబంధించింది అని అర్థం. రష్యాలో లెనిన్, ఇండియాలో గాంధీజీ పవిత్రమైన జర్నలిజానికి సంపాదకులయ్యారు కనుకనే ఆ తర్వాత ప్రజానాయకులయ్యారు. మరి ఇప్పుడు ఫోర్త్ ఎస్టేట్ అయిన జర్నలిజం అంత నీతివంతంగా ఉందా? లేదు. ఏదో ఒక వార్త ఇష్టం వచ్చినట్టు రాసేసి చివరిలో అని తెలుస్తోంది అని రాసేస్తే ఆ తర్వాత డబ్బులు ముట్టగానే నిన్నటి వార్తకి చింతిస్తున్నాం అంటే చాలు, సంఘటనను మనసుకు వచ్చినట్లు మలుపులు తిప్పుకోవచ్చు. అందుకే ఈనాటి జర్నలిజం నీతిగా, నిజాయితీగా నడవడం లేదు. ఈ నాటికలో ఇద్దరు పాత్రికేయులు, మహతి, చార్వాక, నీతిగల పత్రికలు నడిపేవాళ్ళు, మంచి ప్రపంచం కోసం కలలు కనేవాళ్ళు. పేదరికం వాళ్లకు ఒత్తిడి పెరిగింది. కానీ వారిలో మహతి పెట్టుబడిదారీ వ్యవస్థకు లొంగిపోయి వార్తల్ని తన పేపర్ ద్వారా వింత కోరలు, కొమ్ములతో రాస్తున్నాడు. ఇది తప్పు మిత్రమా అని అడిగిన చార్వాకుడిని భౌతికంగా హింసించి పిచ్చివాడిని చేసేశారు. మరొక ఇద్దరు యువతీ యువకులు, ఒకరు జర్నలిస్టు గాను, మరొకరు మెడికల్ స్టూడెంట్ గాను
ఇద్దరూ ఒకరినొకరు అర్థం చేసుకుని బ్రతుకుతుండగా ఒక వార్తకు కారణమయ్యారు. ఆ వార్తకి అనుకూలులైన రౌడీలు ఈ జంట మీద దాడి చేశారు. వీళ్లు కోర్టు రిపోర్ట్ ఇవ్వాలని పోలీస్ స్టేషన్ కు వెళితే అక్కడ కూడా రౌడీలు వచ్చి జర్నలిస్టును కొట్టి అతని స్నేహితురాల మీద అత్యాచారం చేశారు. ఇదిగో ఈ వార్తని మహతి తన ఇష్టం వచ్చిన రీతిలో క్యాష్ చేసుకోవాలని జరుపుతున్నాడు. మంత్రికి, ప్రతిపక్ష నాయకుడికి వార్తని అమ్మి తన ఇష్టం వచ్చినట్లు ఆడించాడు. చివరికి ఏం జరిగింది? అదే నాటిక ఇతివృత్తం. 3 నంది అవార్డులు పొందింది ఈ నాటిక. లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, వినండి. నమస్సులు, మీ సంజీవి. ఓం శ్రీ గురువే నమః అని తెలుస్తోంది నాటిక. రచన సంజీవి. వినండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మర్చిపోరు కదూ. సినాప్సిస్. అని తెలుస్తోంది అభిజ్ఞాన వర్గాల భోగట్ట అందిన సమాచారం. ఇది పత్రికా భాష. ఆనాటి గోబెల్స్ ప్రచారాన్ని ఈనాడు మళ్లీ పత్రికలు తన ఎడిషన్స్లో పదాలుగా వాడుకుంటున్నారు. వివేకవర్ధిని పత్రిక వ్యవస్థాపకుడు, సంఘ సంస్కర్త వీరేశలింగం పంతులు గారి సంపాదకీయ రీతిలోనే తన పత్రిక కొనసాగాలని ఆశించిన మహతీ ప్రసాద్ని, అతని వ్యక్తిత్వాన్ని కొనేసి అతన్ని సంపాదకుడిగా, సంచాలకుడిగా చేసి ఓ పత్రిక పెట్టించి అతనికి కొమ్ములు కోరలు తగిలించారు. అతనితో పాటు సహసంపాదకుడిగా ఆనాటి నుంచి అతని వెంట ఉన్న చార్వాకుడు మహతిలో వచ్చిన ఈ పెట్టుబడిదారీతనాన్ని వ్యతిరేకించి మతి పోగొట్టుకుంటాడు. మహతి నగర శివారులో జరిగిన ఓ ఘటనని తన పేపర్లో వార్తగా వేస్తూ దీనికి కారకులు ఫలానా వారు అని తెలుస్తోంది అని ఆ ఫలానా వాళ్లను బ్లాక్మెయిల్ చేయడం మొదలు పెడతాడు. ఒకవేళ ఆ ఫలానా వాళ్లు తనకు అనుకూలంగా స్పందిస్తే తాను ప్రచురించిన వార్తని తానే వక్రీకరించి మంచివాళ్లను చెడ్డవాళ్లుగా చేసేసి, చెడ్డవాళ్లను మంచివాళ్లుగా చేసేసి వార్తని కొత్తగా సృష్టిస్తాను అని బేరానికి దిగుతాడు. ఏది ఏమైతేనే ఇలాంటి గోబెల్స్ రాతలు వాస్తవాన్ని ఎలా వక్రీకరిస్తున్నాయో, ఆ వక్రీకరణలో ఎంతమంది దగా పడిపోతున్నారో, వీళ్ల స్వార్థాలకు బలైపోతున్నారో సుస్పష్టంగా గమనిస్తోంది సమాజం. ఈ విధమైన లాబీ జర్నలిజం ఇలాగే కొనసాగుతుందా? గాంధీజీ, యంగ్ ఇండియా, హర్జన్ లాంటి పత్రికలు పుట్టాల్సిన అవసరం ఉందా లేదా అనే ప్రశ్నలకు సమాధానమే మా గురజాడ కళామందిర్ వారి సంజీవి రచన అని తెలుస్తోంది నాటిక. తెర తొలగని ఆ చీకటిలో కరుణాల వాలా ఇదునీది లీల అంతైనో వింత పొగడగ నేనెంత అంటూ నారదుడి గొంతు కీర్తనని ఆలపిస్తోంది. నారదుని గొంతు. నారాయణ నారాయణ. దేవుడు: నారద మహర్షి వందనం. వార్తలేమి, విశేషములేమి? నారదుడు: ఇన్ని వార్తాపత్రికలుండగా, ఇన్ని దినపత్రికలుండగా వార్తల గురించి, విశేషాల గురించి నన్నడుగుతున్నారా మహానుభావా? దేవుడు: సమాచార వ్యవస్థకి నీవే మూల పురుషుడవు కదా, త్రిలోక సంచారి. అందున సమాచారాన్ని సమాచారంగా కాకుండా నవరసభరితంగా, కల్లోల సహితంగా, ఉన్నది లేనట్లుగా, లేనిది ఉన్నట్లుగా కల్పించి చెప్పి ఇటు కయ్యాలకు అటు లోక కళ్యాణానికి సారథ్యం వహించే విధాతపుత్రుడవు నారదుడు. నారాయణ నారాయణ. ఇంకెక్కడి పూర్వ సమాచార వైభవం, ఇంకెక్కడి పూర్వ వార్తా కదంబం? భూలోకంలో నన్ను మించిన పత్రికా పుత్రులు చాలామంది ఉన్నారు, అదిగో వీక్షించండి అంటుండగానే చీకటిలో తెర తొలగింది. స్పాట్లైట్ కాంతిలో మహతీ ప్రసాద్ నిద్రలో ఉన్నాడు. అతని నిద్రకు కొంచెం కొంచెంగా డిస్టర్బ్ చేస్తూ ఆకాశంలో ఉరుములు ఉరిమి మెరుపులు మెరిశాయి. ఆ మెరుపుల్లో ఒక సుదీర్ఘమైన న్యూస్ పేపరు. ఓ నారద, నీ నామము నవరసభరితం, నీ ప్రేరణలో జనించే వార్తాభారతం అనే గానం వినిపిస్తుండగా పేపర్ నెమ్మదిగా రంగస్థలం మీదికి వచ్చింది. ఆ చీకటిని చీలుస్తూ నారదుడి గొంతు మహతిని నిద్రలేపుతోంది. నారదుడు: మహతి మహతి మహతి. ఓ ఎవరది? నారదుడు: మహతి. మహతి అనే నీ పేరులో ఉన్న నీ నాదానికి నాథుణ్ణి, వార్తా ప్రపంచానికి ఆద్యుణ్ణి నేను నారదుణ్ణి. పత్రికా సంపాదకుడిగా పేరు ప్రఖ్యాతులు గడించావు. నేను చూడని మూలాల్లోకి కూడా నీ పేపర్ ద్వారా వార్తలు పంపించావు.
మహతి, అంతా మీ ఆశీర్వాదం. ఇప్పుడే ఎడిషన్ జనాల్లోకి వెళ్ళింది. నిద్ర వస్తోంది నాకు, వెళ్ళిరండి. నారదుడు, సంపాదకుడనేవాడు పేపర్లను బజారుకు పంపేశాంగా అనుకుంటే సరిపోదు నాయనా. అదిగో అటు చూడు అనగానే విచిత్రమైన శబ్దాలతో, వింత వింత కాంతులతో వికృత ముఖ మాస్కులేసుకుని పత్రికల్నే వస్త్రాలుగా ధరించి వార్తలు మహతిని చుట్టుముట్టాయి. మహతి, ఎవరు మీరంతా? ఒక వార్త. కళాకారుడు చేసిన దురాగతం. మహిమా హెడ్డింగ్ నీ పేపర్లో వచ్చిందే. హైదరాబాద్ జోన్ వార్త. స్థానిక బంజారా హిల్స్ పరిధిలో పేరెన్నికగన్న విచిత్ర సీమ కళాకారుడు జయంత్ కుమార్ తన ఇంట్లో పనిచేసే 15 ఏళ్ల బాలికను కిరోసిన్ పోసి దారుణంగా చంపాడు. రిపోర్టు ఇచ్చిన ఆమె తల్లిని, అరెస్టు చేయడానికి వచ్చిన పోలీసుల్ని తన డబ్బుతో కొన్నాడు. మహతి, అవునా? నాకు తెలీదే. నారదుడు, అవును, నీ పత్రికలో వచ్చిన వార్తే. మరోసారి వింత అరుపులు, విచిత్రమైన లైటింగ్ కాంతులు. రెండవ వార్త. దేవుడి పేరిట కిరాతకం. పూజారి దంపతుల హత్య. విశాఖపట్నం, మే 16. స్థానిక విఘ్నేశ్వరాలయానికి సంబంధించి దేవుడి మాన్యానికి సంబంధించిన భూముల్ని పోరంబోకు భూములుగా జీవో సృష్టించి అందులో ఫ్యాక్టరీ నిర్మాణం చేపడతానని తన పేరుతో రిజిస్టర్ చేయించాలనుకున్న ఇండస్ట్రియలిస్ట్ సర్వోత్తమరావు నిరసన తెలిపిన పూజారి దంపతులను చంపించి ఆత్మహత్య అని నిరూపించారు. మహతి, ఇది కూడా వార్త. నేను నడుపుతున్న శంఖారావం పత్రికలో వచ్చిన వార్తే. నారదుడు, అటు దక్షిణ దిక్కు వైపు చూడు అనగానే విచిత్రమైన కాంతులతో వింత శబ్దాలతో మరో వార్త అతను వెంటపడింది. మూడవ వార్త. అధ్యాపకుని పేరుతో అశ్లీల అరాచకాలు. విజయవాడ, ఆగస్టు 16. స్థానిక కృష్ణా యూనివర్సిటీ ప్రొఫెసర్ గంగాధర్ ట్యూషన్లు, ప్రైవేట్లు పేరుతో యువతీ యువకుల మధ్య వ్యభిచార వ్యవహారాల లావాదేవీలు సాగిస్తున్నారు. తిరగబడిన విద్యార్థులను పరీక్షల్లో ఉత్తీర్ణులు కాకుండా నిరోధిస్తున్నారు. ఇప్పుడు చదివిన వార్తల్నే మళ్లీ మళ్లీ చదువుతూ ఎడిటర్ మహతిని వెంటాడుతున్నాయి. నారాయణ నారాయణ అంటూ నారదుని నవ్వులు వినిపిస్తున్నాయి. అంతా గందరగోళంగా ఉంది. మహతి, స్టాప్ 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 దిస్ నాన్సెన్స్. ఇవన్నీ నా పేపర్లో వచ్చిన వార్తలే. ఆ మాటకు వస్తే 100కి 100 పాళ్లు సభ్యమానవ ప్రపంచంలో జరిగిన దారుణ నగ్న సత్యాలకు, ప్రణాళికలు, భారత రాజ్యాంగం ప్రసాదించిన సమాచార హక్కుకు లోబడి నిష్పాక్షిక పత్రికా జర్నలిజానికి కట్టుబడి వార్తలను సేకరించాను. ఉన్నది ఉన్నట్టు రాశాను. అందులో ఏ తప్పుందని, ఏ నేరం ఉందని నా వార్తలు నా మీదే దండు కట్టాలి, నా మీదకే దండయాత్రకు రావాలి. 1వ వార్త. నిన్ను నీ పత్రికను చీల్చి చెండాడడానికి వచ్చాం. మా విచిత్ర సీమ కళాకారుడు ఇంటి పని మనిషిని తగులబెట్టాడని కీర్తిని మంటల్లో కాల్చి బూడిద చేస్తావా? మహతి, నా శంఖారావం నగ్న సత్యం. 2వ వార్త. కావడానికి వీల్లేదోయ్. మా పారిశ్రామికవేత్త విదేశాల నుండి ధనాన్ని సంచులతో ఈ దేశానికి మోసుకువచ్చి ఫ్యాక్టరీలు కట్టి ప్రభుత్వ ఆదాయాన్ని పెంచుతుంటే దేవాలయ భూముల్ని కబ్జా చేశాడని, పూజారి దంపతులను హత్య చేయించాడని ఆయనతో కయ్యానికి కాలు దువ్వుతావా? మహతి, నా కన్ను చూసిందే నా పెన్ను రాస్తుంది, నా పెన్ను రాసిందే నా పత్రిక అచ్చు వేస్తుంది, నిజానిజాల్ని ప్రజల ముందుకు తెస్తుంది. 3వ వార్త. ఆ నిజాన్ని కోర్టులే కొట్టేశాయి. చట్టమే చట్టుబండలే సాగిలబడింది. నువ్వెంత? నువ్వు నిందలు వేసిన ప్రొఫెసర్ గంగాధర్ ఉత్తమ అధ్యాపకుడిగా సేవా పథకం అందుకోబోతున్నాడు. మహతి, అది ఈ దేశం చేసుకున్న కర్మ. 1వ వార్త. కాదు, నీ పత్రికకి నువ్వు తెచ్చుకున్న ముసలం. 2వ వార్త. వార్తలు వార్తలుగా రాసినందుకు నీ పత్రిక మీద కేసు పెడుతున్నాం. సమాజంలో పెద్ద మనుషుల్ని అగౌరవపరిచి అవమానించినందుకు నీ మీద వ్యక్తిగతంగా పరువు నష్టం దావా వేస్తున్నాం. అసలు నీ పత్రికను సమూలంగా మూసివేస్తున్నాం. మహతి, మూయించిన ఒక వీరుని కంఠం 1000 గొంతుకుల విప్లవ శంఖం. వార్తలు అని అన్నవాళ్లంతా కాలగర్భంలో కలిసిపోయారు. కళాల్లోని శిరాల రంగులు మార్చుకున్నారు. రా, మా దారికి రా, డబ్బు చూపించారు. మహతి, నో. సభా వాక్ స్వాతంత్ర్యాలున్నట్టే పత్రికా స్వేచ్ఛ ఉంది. సంపాదకుడు ఎప్పుడూ సంపాదన ఆశించడు. నా పబ్లిషర్ గొప్పవాడు. జాతి కోసం, జాతీయత కోసం వార్తల్ని ఆయుధంగా ఎక్కుపెట్టమన్నాడు మా పబ్లిషర్. నేను అతన్ని కలుస్తాను. పత్రికను పత్రికగానే నడుపుతాను. నారదుడు, నారాయణ నారాయణ. నిజాన్ని నిజంగా చెబితే నా కాలం నాటి రావణ హిరణ్యకశిపులే ఒప్పుకోలేదు. నీకు తెలుసా, నీ పబ్లిషరు తనే నీ రాతలన్నిటికీ క్షమాపణలు చెప్పుకుని నువ్వు చెప్పిన మాట వినకుంటే నిన్ను ఆ పత్రిక సంపాదకత్వం నుంచి
నిన్ను తప్పించి తానే ఎడిటర్నని తానే పబ్లిషర్నని భిన్నత్వంలో ఏకత్వం సాధిద్దాం అనుకుంటున్నాడు. వెళ్ళు, అతనితో చేతులు కలుపు. కళ్ళలను వార్తలుగా సృష్టించి కలహ భోజనంలోనే అసలు భోజనం సంపాదించు. వార్తలు రా, మా దారికి రా, మేం డబ్బు పెడతాం. నువ్వే పబ్లిషర్వి, నువ్వే ఎడిటర్వి. రాత మార్చుకో, నీ కళాన్ని మార్చుకో, నీ కాలాన్ని మార్చుకోరా. అతని మెడ చుట్టూ తాళ్లు వేసి ఎడిటర్ మహతిని లాక్కెళ్తున్నాయి వార్తలు. అతను కొంతసేపు ఫైట్ చేసి చివరకు ఓడిపోయి వాటి వెనక్కి వెళ్లిపోతున్నాడు. అలాంటి సమయంలో అక్కడికి సుడిగాలిలాగా దూసుకు వచ్చాడు చార్వాకుడు రాజయ్య. చార్వాక, వద్దునేస్తాం, అమ్ముడు పోవద్దు. మహతి, చార్వాక మిత్రమా, వీళ్ళు నా కళ్ళు తెరిపించారు. నేనే ఎడిటర్గా, నేనే పబ్లిషర్గా నా చేత పేపర్ పెట్టిస్తున్నారు. చార్వాక, మిత్రమా, పత్రికలు అక్షరాలను పురుడు పోసుకుని సూర్యోదయ వేళ శుభాన్ని గీతంలా పాడాలి. అక్షరం విశ్వరూపాన్ని ప్రదర్శించాలి. స్నేహితుడై, గురువై, జీవన సహచర్య అయి, ఆత్మబంధువుగా అడుగడుగునా ప్రజలకు వెన్నుదన్నుగా నిలబడాలి. పత్రిక నిద్రపోతున్న జగతిని మేలుకొల్పు పాడాలి. పత్రిక ప్రజా అభిప్రాయాలను మాలికగా అల్లగలగాలి. పత్రిక చొరకత్తిలాగా పెట్టుబడిదారి గుండెల్ని చీల్చగలగాలి. మహతి, కానీ ఏది? పెట్టుబడిదారుడు సంపాదకుడి గొంతు నొక్కేస్తున్నాడు. పబ్లిషర్ తన స్వార్థం కోసం వార్తల్ని తనకు అనుకూలంగా వ్రాయించుకుంటున్నాడే. చార్వాక, మర్చిపోయావా నేస్తం, మర్చిపోయావా? 150 సంవత్సరాల తెలుగు పత్రిక చరిత్రని చెయ్యి పట్టుకుని ఒక్కటిగా చదివాం. సీతారామాచార్యుల సృజన రంజని, కొక్కొండ వెంకటరత్నం ఆంధ్ర భాషా సంజీవని, కందుకూరి వీరేశలింగం వివేకవర్ధిని, ఒకటా రెండా? చింతామణి, వైజయంతి, శశిలేఖ, మంజువాణి, సరస్వతి, కళావతి, వాగ్వల్లి, కృష్ణాపత్రిక, ఆంధ్రపత్రిక, ఎన్నెన్ని పత్రికలయ్యా! ఆ పత్రికల్లోని మంచితనాన్ని మనం నడిపే పత్రికలో నింపాలని మన తెలుగు పత్రిక గాంధీజీ నడిపిన హరిజన్, యంగ్ ఇండియా పత్రికలంతగా దేశభక్తిని, నీతి నిజాయితీని ప్రజలలో పెంపొందించాలని కళ్ళగన్నాం. అందుకే కళాలు పుచ్చుకున్నాం. మహతి, మర్చిపోయావా? మహతి, చదువులేని నా చేత చరిత్ర చదివించావు. చార్వాక, నీ జాతిని నువ్వే చరిత్రగా వార్తలకెక్కించాలని నాకు తిరుగుబాటు వేదాన్ని నేర్పావు. వద్దు, అటు వెళ్ళొద్దు. ధనవంతుని గుప్పెట చిక్కుకున్న విషపుత్రికగా మార్చొద్దు. కాసుల కోసం కళాన్ని అమ్ముకోవద్దు. ఇతని ఈ మాట చెప్తుండగా మహతి ఎప్పుడు ఏ చీకట్లోకి వెళ్ళాడో తెలియదు గాని ఇప్పుడితను రంగస్థలం మీదకు వచ్చేసరికి అతని నెత్తిన కొమ్ములు, నోట్లో కోరలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. మహతి హే 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 అంటూ వికృతంగా నవ్వాడు. కాలం మారింది, మనము మారాలి బ్రదర్. ఈ చరిత్ర ఈనాటిదా ఆనాటిదా? ఏ పత్రిక ఎందుకు మూతపడిపోయిందో, ఏ కళాలు మానవత్వాన్ని మనిషితత్వాన్ని అమ్ముకుని డబ్బున్నవాడి పంచన చేరి వంచన కూడు తిన్నాయో మనమిద్దరమే చదువుకున్నాం. మర్చిపోయావా? నాకు కులం కావాలి, కాలంతో పాటు బతికే బతుకు కావాలి. కాలాన్ని గాలం వేసి రాజకీయ చేపలను వలలో చిక్కించే కాలం కావాలి. వీలైతే నాతోరా, లేకుంటే నీ చావు నువ్వు చావు అంటూ చెప్పి మహతి వెళ్లిపోయాడు. మిత్రమా ఆగు అని ఆ చీకట్లో తలకు గాయాలను తగిలినట్టు అబ్బా అని అరిచాడు చార్వాకుడు. లైట్స్ ఆఫ్. రోడ్డు. గాంధీ సైకిల్ మీద వస్తూ తనకంటే ముందు దూరంగా నడుస్తున్న శిరీషను చూశాడు. శిరీష్ గారు, ఒక్క క్షణం ఆగండి అంటూ సైడ్ వింగ్ లోకి వెళ్ళాడు. మరొక్కసారి స్టేజ్ మీదకు వస్తూ శిరీషను పిలిచాడు. శిరీష ఆగింది. అతని చేతిలో మెడిసిన్కు సంబంధించి పుస్తకం ఉంది. ఆయాసపడుతూ పుస్తకం చేతికిచ్చాడు. శిరీష, ఏమిటండి అంత పిలుస్తున్నా వెనక్కి తిరిగి చూడకుండా వెళ్ళిపోతున్నారు? ముందు ఈ అండీలు గార్లు మానే గాంధీ ఎదుకో పుస్తకం, మైక్రోబయాలజీ. ఈ పుస్తకం కోసం ఉదయం నుంచి పనులన్నీ మానుకుని అలంకార్ టాకీస్ దగ్గర ప్లాట్ఫామ్ మీద ఉన్న సెకండ్ హ్యాండ్ పుస్తకాలన్నీ తిరగేశా. శిరీష, అయ్యయ్యో నీకెందుకు గాంధీ శ్రమ? గాంధీ, భలే దానివే. 2 ఏళ్ల తర్వాత డాక్టర్ అయితే నాకొచ్చే జబ్బులన్నిటికీ ఫ్రీగా వైద్యం చేసి పెట్టవు? అందుకోసమైనా ఈ మాత్రం సాయం చేసి పెట్టాలిగా. నడుపుతున్న సైకిల్ని చేత్తో ఆపి అతని వంక నిశితంగా చూసింది. శిరీష, నిజం చెప్పు, కాబోయే పేషెంట్గానే నాకు ఇలాంటి సాయాలు చేస్తున్నావా? గాంధీ, అంటే పేషెంట్ అనుకునే సాయం చేస్తున్నాను అనుకో, వ్యాధిగ్రస్తుడిగా. శిరీష, జబ్బు పేరేంటి? గాంధీ, నాకా? శిరీష వ్యాధి. శిరీష, గాంధీ, అవును, ఈ శిరీషను ప్రేమించటమేగా నా జబ్బు. నవ్వుకున్నారు ఇద్దరు నడుస్తుండగా. శిరీష, పాపం, నా గురించి మొత్తం నీ జర్నలిజాన్ని పక్కన పెట్టావు. గాంధీ జేబులోంచి ఓ కవర్ తీశాడు. ఏమిటది అంది శిరీష. గాంధీ, భూమి పంపిణీ స్టే ఆర్డర్ని
ఫోటోస్టాట్గా తీయించమని చెప్పావుగా, ఒరిజినల్ జిరాక్స్ కాపీస్ ఇందులో ఉన్నాయి. మాట వస్తుందేమో. శిరీష, పేపర్కి ఏ వార్తలు ఇవ్వకపోతే మీ ఎడిటోరియల్ నుంచి మీరు. గాంధీ, కాదు, ఎందుకు వస్తుంది? అంబేద్కర్ భూమమ్మిడి అవకతవకల గురించి మా ఎడిటర్ స్వయంగా నీ మీద బాధ్యత అప్పగించారు. ఎలాగూ జర్నలిజం కోర్సు పూర్తయింది. మొన్న భూ పంపిణీ విషయం గురించి నే రాసిన కథనాన్ని చూసి ముఖ్యమంత్రి గారు మెచ్చుకున్నారట. ఇలాంటి సంచలనమైన వార్తలని ఆదివారం కవర్ స్టోరీగా కూడా రాయమన్నారు అని అంటుండగా వాళ్ళకెదురుగా ఇద్దరు గూండాలు వచ్చి అనుకోకుండా గాంధీకి డాష్ ఇచ్చి ఆగారు. షాక్ అయ్యాడు గాంధీ. గూండా, నాని, రెండెంతా ఎంత బే? గాంధీ 4 ఫెడేల్మని కొట్టాడు. నాని, అబద్ధాలు ఆడుతావురా? గాంధీ, ఏయ్, ఎవరు మీరు? గూండా, రోసి, నువ్వెవడివి? గాంధీని అన్నాడు గాంధీ. నాని, స్వాతంత్ర్యం తెచ్చావా? పత్రికా విలేకరిని, రోని, దీనికి రంకుముగుడు అనుకున్నాంలే. గాంధీ, మర్యాదగా మాట్లాడండి. మళ్ళీ ఫెడేల్మని కొట్టారు. శిరీష, గాంధీ అంటూ అతన్ని ఆపి, శిరీష, మీకేం కావాలి? నాని, నువ్వు కావాలి, వస్తావా? రోసి, నువ్వుండ్రా. భూమి పంపకాల గురించి నీకెందుకు బే? ఈ తక్కువ జాతిది, దీని ఒళ్ళు కొవ్వెక్కి ఇది ఉద్యమం చేపడితే దీని వెనక చేరి ఆ జాతి తైన టీగా పనిచేస్తావురా? ఎవడికి పుట్టావురా? పేపర్లో తప్పుడు రాతలు రాస్తావా? చెప్పు తెగిపోద్ది నా కొడక. నీ అబ్బా, నీ అయ్య అంటూ విరుచుకుపడి గాంధీని కొడుతున్నారు నాని, రోసులు. స్ట్రగుల్. శిరీష, హెల్ప్ హెల్ప్. పోలీస్ జీప్. లైట్స్ ఆఫ్. లైట్స్ ఆన్ అయ్యేసరికి పోలీస్ స్టేషన్ ఎస్ఐ వెంకటేశ్వరరావు ఒక్క తోపులో 3 లోపలికి తోశాడు. విసురుగా వాళ్ళ మీదకొచ్చాడు. ఎస్ఐ, ఎవర్రా మీరు? రోడ్డు మీద ఏంట్రా న్యూసెన్సు? శిరీష పరుగుతో లోపలికొచ్చింది. శిరీష, ఐఎమ్ శిరీష, డాటర్ ఆఫ్ చార్వాక, సీనియర్ జర్నలిస్ట్, ఏజిఎం కాలేజీలో మెడిసిన్ చదువుతున్నాను. ఎస్ఐ వ్యంగ్యంగా, నాకు తెలుసమ్మా, నువ్వు చార్వాకుల వారి కూతురువి, వీరు బుద్ధుడి బామ్మర్ది, నువ్వు కాబోయే డాక్టర్వి, వాడు అయిపోయిన యాక్టరు. మీరిద్దరూ కలిసి ప్రభుత్వం పేదవాళ్లకు భూముల్ని పంచితే వాళ్లను భయపెట్టి ఆ భూముల్ని మీ పేరుతో వ్రాయించుకుంటున్నారా? నేను అడిగిందే అది. రోడ్డు మీద జరిగిన గొడవ ఏంటని అడిగాను. రోడ్డు మీద జరిగిన గొడవ ఏంటి? శిరీష, మేము ఇద్దరం వెళ్తుంటే వీళ్ళిద్దరూ ఎదురొచ్చి డాష్ ఇచ్చారండి. గాంధీ, 2 రెళ్ళు ఎంత అని అడిగారు. 4 అని చెప్పాను, అంతే. వెంటనే నన్ను కొట్టారు సార్. నాని దగ్గరకొచ్చాడు. ఎస్ఐ, ఏమయ్యా, 2 రెళ్ళు ఎంత అని అడిగావు, 4 అని చెప్పాడు, ఆ మాత్రానికే కొడతారా? నాని, సార్, నేనంత మూర్ఖున్నా సార్? కేజీహెచ్ కార్యకర్తను సార్. వీడు ఈ అమ్మాయిని యూటీజ్ చేస్తున్నాడు సార్. తప్పు అన్నాను. పోబే అన్నాడు సార్. భారత పౌరుడిగా నా బాధ్యత నేను చేతిలోకి తీసుకోవాలా వద్దా సార్? గాంధీ, అబద్ధం. ఎస్ఐ హుష్ అంటూ జేబులో మ్రోగుతున్న సెల్ ఫోన్ను తీశాడు. ఫోన్ నెంబర్ చూసి రిసీవ్ చేసుకున్నాడు. ఎస్ఐ, సార్, నమస్కారం సార్. అయ్యా, ఇంకా లేదయ్యా, మన వాళ్ళు 1st డిగ్రీ ఉపయోగించారు. నేను స్టేషన్కి పట్టుకొచ్చాను. 3rd డిగ్రీ చదివిస్తాను. ఇదిగో దారిలో పెడతానయ్యా. ఎస్ఐ, నీ పేరేంటన్నావు? గాంధీ. ఎస్ఐ, అబ్బో, బాంబులాంటి పేరు అని పక్కకు తీసుకెళ్ళాడు. ఎస్ఐ, చూడు గాంధీ, వీళ్ళు వట్టి వెధవలు. అశుద్ధం మీద రాయి వేయడం మనలాంటి పెద్ద మనుషులకు తగదు కదా. గాంధీ, అది కాదండి. ఎస్ఐ, నేను చెప్పేది విను. వాళ్ళు నిన్ను కొట్టింది 4 అన్నందుకో ఈ అమ్మాయిని టీస్ చేసినందుకో కాదని నాకు తెలుసు. గాంధీ, ఇప్పుడిప్పుడే మీకు ఫోన్, వాట్సాప్. ఎస్ఐ, తెలివైన వాడివే, అందుకే జర్నలిస్ట్ అయ్యావు. ఒరే గాంధీ, ఎప్పుడో దీని బాబు చార్వాకుడు పత్రికా సంపాదకుడు. వాడు బాగా ఉన్న రోజుల్లో దళిత జాతికి భూములు పంచిపెట్టాలని ఉద్యమం లేవదీశాడు. ఎన్నాళ్ళకి గవర్నమెంట్లో కదలిక వచ్చింది. పేదవాళ్ళు ఆ భూములు ఎందుకు పనికిరావని తెలుసుకున్నారు. వెంటనే మొన్న ఓట్లు అమ్ముకున్నట్లుగా ఇప్పుడు పట్టాలు అమ్ముకుంటున్నారు. పెద్ద ఆయన కొనుక్కుంటున్నాడు. ఇందులో నీ సొమ్ము ఏమైనా పోయిందా? దీని సొమ్ము ఏమైనా పోయిందా? రియాక్షన్. పైకి రావలసిన వాడివి, కొన్నేళ్ల తర్వాత పత్రికా రంగంలో పద్మవిభూషణ్ సంపాదించవలసిన వాడివి, నీకెందుకురా ఎంగిలి రాతలు? వీళ్ల వెంట వెళ్ళి ఆ పెద్ద ఆయనకి క్షమాపణలు చెప్పి రేపేదో పత్రికలో నేను వ్రాసింది తప్పు అని ఇటు వార్త అటు తెప్పి రాయి. అదే వాళ్ళు కోరుకునేది. జుజ్జు. అవునయ్యా, అంతే. ఇప్పుడే కుర్రాడు పెద్ద ఆయన దగ్గరికి రావాలి. నాని, రాకపోతే రఫ్ ఆడిస్తాం. శిరీష, అతను రాడు. ఎస్ఐ సీరియస్గా చూశాడు. ఎస్ఐ, ఏమ్మా, నీ పేరేంటన్నావు? శిరీష. ఎస్ఐ,
ఏం శిరీష, నీకన్నా బుద్ధి లేదు? మీ నాన్నగారికి ఎంత పేరు! సీనియర్ జర్నలిస్టుగా ఆయనకి ప్రకాశం పంతులు గారికి ఉన్నంత పేరుంది. దళిత నాయకుడిగా అంబేద్కర్కు ఉన్నంత పేరుంది. ఆయనకు ఒంట్లో బాగోక కాస్త వెనకబడేసరికి నువ్వు ఈ బాపనోళ్ల కుర్రాన్ని ప్రేమించేయాలా? దళితులంతా కలిసి నిన్ను చదివిస్తున్నారే, వారికి ఊరికే వచ్చిన భూముల్ని అమ్మించి వాళ్ళకేమన్నా డబ్బు ఇస్తే సంతోషించాల్సింది పోయి ఈ పేపరోడితో కలిసి ఇలాంటి ప్రజా వ్యతిరేక పనులు చేయటం ఏంటి? చార్వాక, వెళ్ళబోయ్, వెళ్ళాలి, పెద్ద మనిషి చెప్తున్నాడు, పెద్ద ఆయన రమ్మంటున్నాడు, వెళ్ళనంటావే? వెధవాయి వెళ్ళు. అతని గెటప్ వింతగా ఉంది. చిందరవందరగా పెరిగిన గడ్డం, గోనెపట్ట వస్త్రం ధరించిన అతని వైనం చెప్పకనే చెబుతోంది అతను పిచ్చివాడిలా ఉన్నాడని. నాని, రేయ్, ఎవడ్రా నువ్వు? ఎవరక్కడ? ఈ పిచ్చివాడిని ఎందుకు లోపలికి రానిచ్చారు? ఎస్ఐ అన్నా, వీరు ఈ పిల్లకి తండ్రి, చార్వాకుడు అంటారు. రోసి, మెంటల్ గాడు, మరి ఏంటి ఈ అవతారం? చార్వాక, నోర్మై, సాక్షాత్ కందుకూరి వీరేశలింగం పంతుల్ని నన్ను పట్టుకుని మెంటల్ అంటావా? ఎస్ఐ, ఎవరెవరు? తమరు ఎవరన్నారు? వినబడలేదు. చార్వాక, ఈ బ్రిటిష్ పోలీస్ వాడికి చెవుడొకటి. చెప్పాను కదోయ్, నేను కందుకూరి వీరేశలింగాన్ని, రాజమహేంద్రవరంలో పుట్టాను, గోదావరి నీళ్లు తాగాను. ఈ మధ్య 1874లో మీలాంటి వెధవాయిల పని పట్టడానికి వివేకవర్ధిని పత్రిక పెట్టాను. ఇదిగో నా పత్రికలు చదవలేదా? పోలీసులు అమాయకుల్ని బెదిరించటం, డబ్బుగల వాళ్ల అడుగులకు మడుగులు ఒత్తడం లాంటి వార్తలను నా పత్రికలోనే ప్రచురించాను. నీకు తెలుసా, సోలూరు శ్రీరాములనే డిస్ట్రిక్ట్ మున్సిఫ్ ఒకడు ఉండేవాడు. తన దగ్గరికి వచ్చే వ్యాజ్యాలకు తీర్పులు తను రాయకుండా తన బంధువైన ప్లేడర్ కామరాజ్ చేత రహస్యంగా రాయించేవాడు. ఈ వార్తను నేను బయట పెట్టాను, నా పత్రికలో వేశాను. ఏయ్ కుర్ర జర్నలిస్ట్, వింటున్నావా? ఒక న్యాయమూర్తి మీద వార్త రాయటం అంటే తేలికనుకున్నావా? తోడగొట్టాను, మీసం మెలేశాను, వార్తను డైనమైట్లా పేల్చాను. నా మీద కేసు పెట్టారు. మెజిస్ట్రేట్ మీద కేసు నిరూపించకపోతే జన్మంతా బయటకు రాని శిక్ష వేస్తామన్నారు. ఇక అప్పుడు సాక్ష్యాల కోసం పరిగెత్తాను. మెజిస్ట్రేట్ ఉండే బజారు ఉడ్చే పని మనిషిని బతిల్లాడి వీధిలో పారేసే చిత్తు కాగితాలను సేకరించి అతికించాను. వాటిలో 3 కేసుల తీర్పులు ప్లేడర్ కామరాజ్ దస్తూరితో దొరికాయి. ఇదిగో సాక్ష్యం అంటూ చిత్తు కాగితాలు చూపించాను. కేసు గెలిచాను. అది పత్రికా సంపాదకుడు ఈ వీరేశలింగం తెలివితేటలు. రోసి, నీకు వాడు చెప్పే మాట ఒక్కటైనా అర్థమైందా? ఎస్ఐ, అర్థం కాలేదు గాని అన్నా, ఈ పిచ్చోడు రోజుకో వీధిలో కనబడతాడు, రోజుకొక మనిషిలాగా మాట్లాడతాడు. మొన్న చాందినీ చౌక్లో నేను మహాత్మా గాంధీని అంటూ నన్ను వదిలేసి దండియాత్ర చేస్తున్నారేంటి అంటూ పరుగులు పెట్టాడు. ఇంకో రోజు నేనే సుభాష్ చంద్రబోస్ అన్నాడు. పిచ్చిలో ఇదో రకం జబ్బు అన్నా. ఈ జబ్బు పేరు స్ప్లిట్ పర్సనాలిటీ అని, మెంటలే అని అనుకుని వదిలేశాం. చార్వాకుడు, మీకెవ్వరికీ అర్థం కాదా? కానీ ఈ కుర్రాడికి బాగా అర్థమవుతుంది. కాబట్టి చెప్పొచ్చేది ఏమిటంటే, భూమి పంపకాల గురించి పేపర్లో వార్త రాశావు, పంపకాల్లో అవకతవకలు జరిగాయన్నావు. నీ దగ్గర సాక్ష్యం ఏది? మరి చిత్తి కాగితాలనైనా సాక్ష్యాలుగా సంపాదించగలవా? సాక్ష్యాలు చూపించలేని వాడి నువ్వేం జర్నలిస్టు పోయ్? అందుకే వెళ్ళబోయ్, వెళ్ళి ఆ పెద్ద మనిషి దగ్గర క్షమాపణ అడగాలి. లేదా ఈ దౌర్భాగ్యపు దగుల్బాజీ బ్రిటిష్ పోలీసుల చేత దెబ్బలన్నా తినాలి. చార్వాకుడిని ఈడ్చి చెంప మీద కొట్టాడు. రోసి, కౌండ్రల్, పో ఇక్కడి నుంచి. శిరీష, నాన్న అంది. చార్వాకుడు, వీరేశలింగాన్ని కొట్టావు కాదు, వివేకవర్ధిని పత్రికను కొట్టావు కాదు, సాంఘిక అసమానతలని, ఆర్థిక అక్రమాలను ఎదిరించే ఒక ఉద్యమాన్ని కొట్టావు. రేయ్ బ్రిటిష్, నా దేశానికి స్వతంత్రం వస్తుంది. నా స్వతంత్ర గీతిలో నిజాయితీ గల పోలీసులే ఉంటారు. వారి పత్రికల్ని, జర్నలిస్టులని చాలా బాగా గౌరవిస్తారు. వస్తుంది, నా దేశానికి స్వతంత్రం వస్తుంది అంటుండగా అతన్ని గూండాలు, పోలీసులు కొట్టుకుంటూ ఈడ్చుకెళ్లారు. ఎస్ఐ, ఆగండి, మనం వీడిని కిడ్నాప్ చేస్తే గాని దీని నోటి వెంట మన పలుకులు పలికించలేము. ఆ ఘర్షణలో శిరీష, గాంధీ గూండాలతోనూ పోలీస్ ఆఫీసర్తోనూ తలబడ్డారు. గాంధీ, వదలండి, ఆయన్నేమి చేయకండి, ఆయన ఒక సీనియర్ జర్నలిస్టు, ఆయన ఒక ఆదర్శమూర్తి. ఎస్ఐ, నోర్మయ్, వాడొక ఆదర్శమూర్తి, నువ్వొక హరిశ్చంద్రుడివి. ఓబీ వాయిస్, రేయ్ వీడిని ప్రపంచానికి చూపించండి. నాని, రేయ్ పెద్ద ఆయన దగ్గరకు రా, ఆయనకు అనుకూలంగా ఉంటే ఆయనే నీ జాతకాన్ని మారుస్తాడు. నీ పేరుతో, ఈ పిల్ల పేరుతో ఎకరం భూమి రాసిస్తాడు. మీ ఇద్దరికి ఆదర్శ వివాహం చేయిస్తాడు.
నువ్వు రాసిన భూముల గొడవలు, సర్వే నెంబర్లు అన్నీ తప్పుడు తడకలు అని నీ సంపాదకుడితో చెప్పి వార్తను తిప్పి రాయించు. గాంధీ, అది జరగని పని. నా పత్రికకి గూండాల అండదండలు లేవు, రాజకీయవాదుల ఆశీర్వాదాలు అక్కర్లేదు. విషయ సేకరణలో నైతిక విశ్లేషణ పాటిస్తున్న ఏకైక పత్రిక మాది. మా వార్తలలో అచ్చుతప్పులుండవు, నీతి తప్పులు అంతకంటే ఉండవు. రోసి, ఉండకపోతే నీ చేతులు రాతకు పనికిరాకుండా చేస్తాం, నీ నడుమును సంసారానికి పనికిరాకుండా చేస్తాం అంటూ కొట్టడం మొదలుపెట్టారు. శిరీష అడ్డు తగిలింది. శిరీష, స్టాప్ దిస్ నాన్సెన్స్. కాపాడాల్సిన పోలీసులు గూండాలతో కలిసి దౌర్జన్యం చేస్తారా? ఐ విల్ రిపోర్ట్ టు హయ్యర్ అథారిటీస్ అని బయటకు పరుగులు తీయబోయింది. ఎస్ఐ, ఏంటే నువ్వు రిపోర్ట్ ఇచ్చేది? ఇక్కడ నొక్కుతాను. మీరు ఏం రిపోర్ట్ ఇస్తావు? అక్కడ లాఠీకి పని చెబుతాను. ఏ విధంగా రిపోర్ట్ ఇస్తావు? మర్యాదగా రాసిన రాతలు, పెట్టిన కేసులు క్యాన్సిల్ చేసుకోండి అని ఆమె గుండెల మీద చేయి వేయబోయాడు. అంతే, ఆమె అతని చెంప చెళ్ళున కొట్టింది. ఎస్ఐ షాక్ నుంచి తేరుకుని, చాలు చాలు చాలు, డ్యూటీలో ఉన్న పోలీస్ ఆఫీసర్ను హత్య చేయబోయింది. ఇది మావోయిస్టు, దీన్ని బతికుంచి ఎన్కౌంటర్ చేయాలి అని ఆమెను బలాత్కరిస్తున్నాడు. గాంధీ, వదలండి వదలండి అంటూ పెనుగులాడుతున్నాడు. స్లో మోషన్లో శిరీషను రేప్ చేస్తున్నారు. పెడరెక్కలు పట్టి ఉంచిన గాంధీ అది చూసి ఆక్రోశిస్తున్నాడు. ఫ్రీజ్, లైట్స్ ఆఫ్. లైట్స్ ఆన్ ఆఫ్లో ఇటు ఒక తెర అటు ఒక తెర వచ్చి ఫ్రీజ్ అయ్యి ఉన్న దృశ్యాన్ని ఫ్రేమ్ లాగా చేసి స్టే అయ్యాయి. ఇటు నుంచి పత్రికా సంపాదకుడు మహతి ఫోన్ డయల్ చేశాడు. అటు నుంచి రింగ్ అవుతున్న ఫోన్ని ఆదినారాయణరావు అందుకున్నాడు. మహతి, ఆదినారాయణరావు గారేనా? నేను మహతి ప్రసాద్, సంచలనం పత్రిక ఎడిటర్ కమ్ పబ్లిషర్ని. ఆదినారాయణ, అర్థమైంది. ఇంత రాత్రిపూట డైరెక్ట్గా నాకు ఫోన్ చేయగలిగే గట్స్ ఇద్దరికే ఉన్నాయి. ఒకటి పేపర్ వాళ్ళకి, రెండు ప్రేమించే వాళ్ళకి. మహతి, ఇవాళ మా పేపర్ చూశారా? ఆదినారాయణరావు, చూశాను. ఇదిగో ఎదురుగానే ఉంది. పోలీస్ స్టేషన్లో జరిగిన రేప్ గురించి అంత ప్రముఖంగా ప్రచురించాలా? అంత పెద్ద పెద్ద అక్షరాలతో ఆ వార్తలు రాయాలా? మహతి, వార్త సరే, ఆ వార్త కింద ఒక మాట రాశాను, అది చదివారా? ఆదినారాయణరావు, చదివాను. ఈ దురాగతం చేసిన వాళ్ళు ఫలానా పార్టీలో ఆదినారాయణ వర్గానికి సంబంధించిన వాళ్ళు అని తెలుస్తోంది. ఈ అని తెలుస్తోంది అనే పదాన్ని ఎక్కడ సృష్టించావయ్యా బాబు? నవ్వాడు మహతి. మహతి, ఏమన్నావు? ఆదినారాయణరావు, ఈ అని తెలుస్తోంది అనే మాటను వెనక్కి తీసుకోవాలని మీరు పెళ్లి చేసుకోవాలనుకున్న ప్రత్యక్షంగా ఫోటోలు తీశాను. ఫోటోలు, వీడియోలు కనిపెట్టావు అంటున్నాను. మహతి, అని తెలుస్తోంది విశ్వసనీయ వర్గాల నుంచి భోగట్ట అందిన సమాచారం. ఈ మూడు పదాలు పత్రికా రంగానికి ఆనాడే మహానుభావుడు ప్రసాదించిన అద్భుతమైన వరాలు కావు. ఆ పదాలు మీ పత్రికలకు మీరే కొని తెచ్చుకుంటున్న జ్వరాలు. మొన్న ఫలానా సినిమా నటుడికి ఫలానా విప్లవ గ్రూపులతో సంబంధాలున్నాయి అని తెలుస్తోంది అని వార్త వచ్చింది. ఏం జరిగింది? ఆ నటుడికి మీరు క్షమాపణ చెప్పాల్సి వచ్చింది. అంత క్రితం ప్రముఖ ఆటగాడికి మాఫియా గ్యాంగులతో సంబంధాలున్నాయి, విశ్వసనీయ వర్గాల భోగట్ట అని మీ పేపర్లో వచ్చింది. ఆ విషయంలో ఏం జరిగింది? ఆ ఆటగాడు మిమ్మల్ని, మీ పత్రికని దుమ్మెత్తి పోసేసరికి మీరు తోకముడిచి అతని ముందు బహిరంగంగా లెంపలేసుకోవలసి వచ్చింది. మహతి నవ్వాడు. ఆదినారాయణరావు, అంతవరకే తెలిసి మాట్లాడుతున్నావో, ఆ వార్తల అంతరార్థాలు తెలిసి మాట్లాడుతున్నావో నాకు తెలియదు, కానీ విప్లవ సంఘాలతో సంబంధం ఉందని నేను రాసిన నటుడు స్వయంగా నా కార్యాలయానికి వచ్చాడు. నన్ను, నా పేపర్ని ఎలా శాంతపరచాలో శాంతపరిచాడు. అందుకే మరుసటి రోజు పేపర్లో ఆ విధంగా వార్తను చూడగలిగాడు. అలాగే ఆ పేరెన్నిక గన్న అంతర్జాతీయ ఆటగాడు మా పత్రిక ముందు సాగిలబడి కొట్టవలసిన రీతిలో సలాం కొట్టాడు. అపవాదు వేటు నుంచి వెంట్రుక వాసిలో తప్పుకున్నాడు. ఆదినారాయణరావు, అంటే ఇలా వార్త ప్రచురించి ఆ వార్తకు సంబంధించిన సాక్ష్యాలు సేకరించి చివరలో అని తెలుస్తుందని చేసి వ్యక్తులను బ్లాక్మెయిల్ చేస్తున్నావా? మహతి, దీన్ని బ్లాక్మెయిల్ అంటారో, మీ రాజకీయానికి నేను ఇస్తున్న షాక్ ఈమెయిల్ అంటారో నాకు తెలీదు. ఈరోజు నా పేపర్లో పడిన ఈ వార్తకు సంబంధించిన సాక్ష్యాలు, ఆధారాలు ఇంకా చాలా ఉన్నాయి. రాత్రి ఏం జరిగిందంటే, ఆ వార్తలోని ముఖ్యమైన వ్యక్తి వార్తలోంచి నా దగ్గరకు పరిగెత్తుకొచ్చాడు. అనగానే లైట్స్ ఆఫ్ వెంటనే ఆన్ అయ్యాయి. గాంధీ ఆయాసంతో పరుగులు తీస్తూ మహతి దగ్గరకు వచ్చాడు. అతను పూర్తిగా గాయపడి ఉన్నాడు. ఆయాసంతో, ఆవేదనతో, సార్
పోలీసులు గూండాలు కలిసి చేసిన దుర్మార్గం సార్. చాలా అరాచకంగా ప్రవర్తించారు సార్. భూ పంపిణీ గురించి నేను రాసిన వార్తను వెనక్కి తీసుకోవాలని మీరు, నేను ఆదినారాయణ దగ్గర వెళ్ళి క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు సార్. రాక్షసంగా చెలరేగిపోయారు సార్. నేను పెళ్లి చేసుకోవాలనుకున్న శిరీషని దారుణంగా చేర్చారు సార్. నా మీద దాడి చేశారు సార్. అన్నింటికీ నా దగ్గర సాక్ష్యాధారాలున్నాయి సార్. జరిగిన ఘోరాన్ని ప్రత్యక్షంగా ఫోటోలు తీశాను సార్. ఈ వార్త పొద్దున్నే మన పేపర్లో రావాలి సార్. వాళ్ళ పైశాచికత్వం ప్రజలకు తెలియాలి సార్. మహతి: అలాగే అలాగే, తప్పకుండా ముందు ఆ పిల్లని తీసుకొని ఇద్దరూ హాస్పిటల్కి వెళ్ళండి. గాంధీ: అలాగే సార్. సార్, వార్త సార్ పొద్దున్నే మన పేపర్లో రావాలి సార్. మన దగ్గర అక్షరాల కంటే ఆస్తులు వేరే లేవు సార్. నీతికి మించిన ధనం లేదా సార్? సార్, వార్త రేపు పొద్దున్న పేపర్లో వస్తుంది కదా. వస్తాను సార్. నమస్తే సార్ అంటూ గాంధీ వెళ్ళిపోయాడు. లైట్స్ ఆఫ్. లైట్స్ ఆన్ అయ్యేసరికి హాఫ్ వేలో ఆదినారాయణరావుతో ఫోన్లో మాట్లాడుతున్నాడు మహతి. మహతి: అక్షరాల కంటే మించిన ఆస్తులు లేవనే, నీతికి మించిన ధనం లేదని ఒక నిజాయితీపరుడైన రిపోర్టర్ కమ్ జర్నలిస్టు మీద దాడి చేశారు మీ గూండాలు, మీ పోలీసులు. పాపం వాడు పై పోలీసుల ఆఫీసర్ల దగ్గరికి వెళ్లకుండా, తనను మెచ్చుకున్న ముఖ్యమంత్రి దగ్గరికి వెళ్లకుండా, కనీసం హాస్పిటల్కి కూడా వెళ్లకుండా, తను పనిచేస్తున్న పత్రికే తనకు న్యాయస్థానం అనుకున్నాడు. తన పెన్నే దొండగలకు ఎన్కౌంటర్ చేస్తుందనుకున్నాడు ఆదినారాయణరావు. కానీ వాడికేం తెలుసు, ఈ సంపాదకుడికి, ఈ పబ్లిషర్కి ఇదివరకే కొమ్ములు కూరలు మొలుకు వచ్చాయని, ఆనాటి రాతల్ని తుడిచేసుకుని వీడు కొత్త రంగు పులుపుకున్నాడని వాడికేం తెలుసు. మహతి: కరెక్ట్. అందుకే వాడిచ్చిన వార్తను యథాతథంగా ప్రచురించకుండా ఒక్క తునక మాత్రమే తోటాగా వదిలిపెట్టాను. నేరస్తులెవరో పూర్తిగా తెలిసినా ఫలానా ఆదినారాయణకి చెందిన వారు అని తెలుస్తోంది అనటంతో మాత్రమే సరిపెట్టాను. ఆదినారాయణరావు: ఓహో, బ్లాక్మెయిలింగ్. నన్ను బ్లాక్మెయిల్ చేస్తున్నావు. ఇప్పుడు నీకు డబ్బు కావాలి అంతేగా? మహతి: కాదు, కానే కాదు. సినిమా యాక్టర్నైతే డబ్బుడుగుతానా? అంతర్జాతీయ క్రీడాకారుడైతే డబ్బుడుగుతాను కానీ ఇంత ప్రముఖుడివి నిన్నెందుకు డబ్బడుగుతాను? నాకు పదవి కావాలి. ఆదినారాయణరావు: పదవా? మహతి: పైసా ఖర్చు పెట్టకుండా పార్లమెంటులో కుర్చీ కావాలి. మా అన్నకు నువ్వు రాజ్యసభ ఇప్పించాలి. నీ పార్టీకి సంబంధించిన 2 మెంబర్ల పదవీకాలం ముగిసింది. అందులో ఒక మెంబర్గా మా అన్నను పార్లమెంటులో కూర్చోబెట్టాలి. ఆదినారాయణరావు: పదవి కావాలి, పార్లమెంటులో కుర్చీ కావాలి, మీ అన్నను రాజ్యసభలో మెంబర్ను చేయాలి. అందుకోసం రూపాయి నాణం చేసి గోటుగా నిలబెట్టి ఉంచావన్నమాట. ఒకవేళ నేను ఈ రాజ్యసభ మెంబర్కు ఇప్పించను అంటే? మహతి: సంచలనం పత్రిక తీవ్రమైన సంచలనాన్ని పుట్టిస్తుంది. తెల్లవారేసరికి మిగతా సాక్ష్యాలన్నీ రుజువులుగా జరిగిన ఘోరం రక్తాక్షరాలతో లిఖించబడుతుంది అని తెలుస్తోంది అనే అనుమానం ఆదినారాయణ మనుషులకు చేసిన అరాచకమే అని యథార్థంగా ప్రచురించబడుతోంది. ఆదినారాయణరావు: ఏయ్ ఏయ్, అంత దూరం ఎందుకయ్యా? మనం స్నేహితులం. మహతి: అవును, ఒక జాతి వాళ్ళం, ఒక కులం వాళ్ళం, ఒక ఊరి వాళ్ళం, ఒకళ్ళని పట్టుకుని ఒకటిగా పైకొచ్చిన వాళ్ళం. అందుకే అడుగుతున్నాను. నువ్వు చెబితే నీ పార్టీలో ఎవరు కాదనరు. మా అన్నను రాజ్యసభ మెంబర్ని చెయ్యి. ఆదినారాయణరావు: నీకు అంతా గతం గుర్తుండే ఇంత వేలంపాట ఎందుకు పాడావు? ఓకే, ఒకవేళ నేను గనక మీ అన్నకు రాజ్యసభ సీటు ఇప్పించానే అనుకో, అప్పుడు నా మీద పులిమిన బురదను తుడిచేయగలవా? మహతి: ఒక్క ఎడిషన్తో. ఆదినారాయణరావు: ఎలా? ఫోటోలతో సహా వ్యాఖ్యానాలు రాసావు, వెనక్కి తిరిగి తీసుకోలేని విధంగా హెడ్డింగులు పెట్టావు. ఎలా తుడిచేస్తావు? విపరీతంగా నవ్వాడు మహతి. ఇది మీడియా ఆదినారాయణరావు. మీడియా అద్భుతాలు సృష్టిస్తుంది. మీడియా జాతకాలు మారుస్తుంది. మీడియా గారడీలు చేస్తుంది. మీడియా మేక శరీరానికి పులితలను తగిలిస్తుంది. 3వ ప్రపంచ యుద్ధాన్ని రేపే రప్పిస్తుంది. కాశ్మీర్లో ప్రశాంత వాతావరణాన్ని సృష్టిస్తుంది. గుజరాత్ మతకల్లోలాలు లేనే లేవని శాంతి పువ్వులు పూయిస్తుంది. అదిగో చూడు అంటూ చూపించాడు. లైట్స్ ఆఫ్ వెంటనే ఆన్ అనగానే ఇంతకు ముందు ఘాతుకం జరిగినప్పుడు ఎలా ఫ్రీజ్ అయి ఉన్నారో గాంధీ, శిరీష, ఎస్ఐ, గూండాలు అలాగే ఫ్రీజ్ అయి ఉన్నారు. మహతి: ఈ ఉదయం నా పేపర్లోనే ఈ విధంగా పడిన వార్త రేపటి ఉదయం నా పేపర్లోనే ఏ విధంగా రూపాంతరం చెందుతుందో చూడు. ఎస్ఐ శిరీషను వెంటబెట్టుకుని స్టేషన్కి వచ్చాడు. ఆమె వెనకే గాంధీ మరో 2 వ్యక్తులు వచ్చారు, నాని, రోసీలు. ఎస్ఐ: రండమ్మా,
లోపలికి రండి అంటూ వస్తున్న శిరీష, రేయ్ ఎవర్రా నువ్వు? మెడికోన్రా, మెడికల్ స్టూడెంట్ని. నన్ను పోలీస్ స్టేషన్కి తీసుకొస్తారా? నేనెవరో తెలుసా? దామోదరం తాలూకు మనిషిని. నన్ను పోలీస్ స్టేషన్కి పిలుచుకొస్తారా? నాని చూశారా ఆ దామోదరం గారి పేరు చెప్పి ఆ మెడికల్ కాలేజీ పేరు మా వీధిలో చేయరాని పనులన్నీ చేస్తోంది. బహిరంగంగా వ్యభిచార గృహం మెయింటైన్ చేస్తోంది. రోసి పలుకుబడి ఉంది కదా అని పాపపు పనులన్నీ చేస్తే ఎలా సార్? వీధిలో ఉన్న రాముల వారి గుడి పక్కనే స్టూడెంట్ కుర్రాళ్ళకి గంజాయి, హెరాయిన్ లాంటి మత్తు పదార్థాలు అమ్ముతోంది సార్. మత్తులో ఊగిపోతున్న గాంధీ ముందుకొచ్చాడు. గాంధీ, నరికేస్తాను నా కొడకల్లారా. మేడం దామోదరం గారి తాలూకా అయితే నేను సంచలనం పత్రిక సబ్ ఎడిటర్ని. ఆవిడ తలుచుకుంటే దామోదరం గారు ఈ పోలీస్ స్టేషన్తో సహా మిమ్మల్ని అందరినీ డైనమైట్తో పేల్చేస్తారు. నేను తలుచుకుంటే మీరు రౌడీలని, భూ పంపిణీ కేసులో ఇరుక్కుని ఉన్నారని కొత్త కథనాన్ని అల్లుతా. ఈ ఎస్ఐ పెద్ద గూండాగాడని, అసలు ఈ పోలీస్ స్టేషనే పెద్ద వ్యభిచార క్యాంప్ అని కల్పితమైన ఆధారాలు చూపించి మొదటి పేజీలో వార్త వేసేస్తాను. చాలా వినయ విధేయతలతో ఎస్ఐ, సార్ ఓ బాధ్యత గల పత్రికకి సబ్ ఎడిటర్ అయి ఉండి మీరు ఆ పత్రిక పరువుని ఈ విధంగా తీయటం మంచిది కాదు సార్. జర్నలిస్ట్ అంటే ప్రజలకి స్నేహితుడు లాంటి వాడు సార్. సంఘ సేవకులై మీరు ఇలాంటి అనైతిక పనులకు సపోర్టు ఇవ్వకూడదు సార్. శిరీష, షడప్ రాస్కల్, ఏదిరా అనైతికత? గవర్నమెంట్ రిక్షా వాళ్ళ కోసం, ఆటో వాళ్ళ కోసం బార్లు తెరిస్తే అనైతికం కానప్పుడు మేం డాక్టర్లం, యాక్టర్లం, పేపర్ వాళ్ళం హెరాయిన్, కొకైన్, గంజాయి వాడితే ఇదెందుకు అనైతికం అవుతుంది? నాని, ఆ వీధిలో సంసారాలు చేసుకునే వాళ్ళంతా డిస్టర్బ్ అవుతున్నారు. మీరు వీళ్ళ మీద కేసు పెట్టాలి సార్. అంత గాంధీ వెళ్ళి నాని చొక్కా పుచ్చుకొని నానా అల్లరి చూస్తూ, గాంధీ, రేయ్ నా మీద కేసు పెడతారా? నువ్వు పెద్ద రౌడీ షీటర్వని, నువ్వు అంతకు ముందు 3 హత్యలు చేశావని, 6 దోపిడీలు చేశావని పేపర్లో వార్త వేయిస్తా. అదే వీధి జనం చేత కుక్కని కొట్టినట్లు కొట్టిస్తా. రేయ్ నిన్ను విడిచిపెట్టను రాయ్ అంటూ గందరగోళం చేశాడు సార్. చూడండి సార్, అతన్ని వదలండి సార్ అన్న రోసి మీదకి శిరీష వెళ్ళింది. స్టేజ్ అంతా నానా గందరగోళంగా ఉంది. ఇలాంటి సమయంలో అక్కడికి వచ్చాడు చార్వాకుడు. ఆగండి, ఇక్కడేదో సంఘటన జరుగుతోంది. వివరాలు చెబితే నా పేపర్లో వార్తగా వేస్తాను. గాంధీ, నీ పేపర్లోనా? వార్తగా వేస్తావా? పిచ్చి నా కొడుకులా ఉన్నావు. ఎవడ్రా నువ్వు? చార్వాకుడు, నేను ముట్నూరి కృష్ణారావును. ఆ మధ్య 1902లో స్థాపించబడిన మా కృష్ణా పత్రికకి 1911లో సంపాదకుణ్ణయ్యాను. దేశమంతా అతివాద ధోరణిలో బ్రిటిష్ వాళ్లను ఎండగడుతూ ఉంటే నేను పాత ధోరణిలోనే శాంతియుతంగా పత్రికని చాలా కాలం నడిపినవాణ్ణి. కృష్ణా పత్రిక అదొక గ్రంథాలయం. ప్రతి గ్రామం దగ్గర తన సంపాదకీయాలతో చర్చా వేదిక అయింది. గాంధీ, వేదిక ప్రజావేదిక అయి ఉంటుంది. రచ్చబండ తీర్పులకు నిలయం అయి ఉంటుంది. చార్వాకుడు, గుండెల్ని కదిలించిన రాతలతో నేలంతా శిలామరకలైన ప్రజల హృదయాల్లో చెరగని ముద్ర వేసుకుంది నా పత్రిక. నా వ్యాసాల్లో అగ్నిబాణాలున్నాయి, పుష్పగుచ్చాలున్నాయి. గాంధీజీ నన్ను చూడగానే ఐ సా ది స్పిరిచువల్ స్పార్క్ ఇన్ దిస్ ఐ అన్నాడు. విప్లవాల నుంచి మమత, మమత నుంచి సమత, సమత నుంచి సౌభ్రాతృత్వం నుంచి నిష్కల్మషత్వం, అందులోంచే విశాల మానవ దృక్పథం. ఇదే కృష్ణాపత్రిక లక్ష్యం. నన్ను మితవాది అంటేనేం, నా పత్రిక బెంగాలు ప్రజలంత సమర్థ ధవళ శంఖాలను పూరించుకుంటేనేం, శాంతి బాట నా బాట. స్వరాజ్య పత్రిక స్థాపకుడు ప్రకాశం పంతులకి ఆంధ్రకేసరి బిరుదు అందించింది నా కృష్ణాపత్రికే. శిరీష, ఒరేయ్ పత్రికలు మమత నుంచి సమత నుంచి సౌభ్రాతృత్వం చెత్తా చెదారంలాగా ఉండకూడదురా. నువ్వు నాన్నవైతే అయ్యావు గాని నేర్పుతున్నాను, నేర్చుకో. రౌడీయిజం నుంచి, గూండాయిజం నుంచి బ్లాక్ మార్కెట్, అందులోంచి నువ్వు రాజకీయం, హత్యా రాజకీయం నుంచి పదవీ రాజకీయాల వరకు ఎదగాలిరా. అదే పత్రిక. ఇదిగో నా ప్రియుడు, వీడికి బాగా తెలుసు. గాంధీ, సరే ముట్నూరి కృష్ణారావు అనే ముసలోడు అహింసావ్రతుడు. అతని కృష్ణాపత్రిక సంప్రదాయాల సనాతన విశిష్టమైన పుత్రిక. అయితే ఏమిటి, తమరు ఆ కాలంలోంచి ఇప్పుడు ఈ కాలంలోకి లేచి రావటానికి కారణం ఏంటి? ఏ గాంధీ, అతను కృష్ణారావు కాదు, గోదావరిరావు కాదు, మా నాన్న. అతను సక్రమంగా ఉంటే నాకిలా బతికే గతికెందుకు? పో, ఇక్కడి నుంచి పో అంది శిరీష. చార్వాకుడు, వ్యభిచారం పాపమమ్మా.
శిరీష: ఆచారం కాడా పాపమే కృష్ణారావు, గెటౌట్. చార్వాకుడు: పత్రికా విలేకరులు ఉండాల్సింది ఈ తీరుగా కాదు బాబు. గాంధీ: ఈ తీరుగా ఉంటే సర్క్యులేషన్ పెరగదా బాబు? నువ్వు ఇక్కడి నుంచి పో. చార్వాకుడు: నేను వెళ్ళను. ఈ అమాయకుల గురించి నేను సత్యాగ్రహం చేస్తాను అనగానే ఆయన చెంప మీద శిరీష చాచి కొట్టింది. శిరీష తలతో పాటు తలపాగాలు కూడా పోయాయి. సత్యాగ్రహాలు, నిరాహార దీక్షలు నిర్వహించే కాలం కీచురాయుధుది. సాయుధ దళాలు, ఆయుధ బలగాలు సంచరించే కాలం పోకో ఇక్కడి నుంచి. అప్పుడు అతనికున్న తలపాగా పడిపోయింది అని మళ్లీ తోసింది. చార్వాకుడు: కొట్టావు. కన్న తండ్రినే కాదు, వెండి కళాన్ని కొట్టావు. నవ్యత భవ్యతల సమన్వయాన్ని కొట్టావు. ధవళ కిరీటాన్ని కొట్టావు. మౌను ముద్ర మురారిని కొట్టావు. గాంధీ: కొడతానా పోస్తానా అంటూ తేగబడ్డాడు. శిరీష, గాంధీలు స్టేషన్ అంతా అల్లకల్లోలం చేశారు. మిగతా వాళ్ళని ముగ్గురిని కొట్టారు. వాళ్లను తీవ్రంగా గాయపరిచి వాళ్లను ఆక్రోశిస్తుండగా ఫ్రీజ్ అయిపోయిన దృశ్యాన్ని చూపిస్తూ మహతి వికృతంగా నవ్వాడు. ఆశ్చర్యపోయిన ఆదినారాయణరావు కూడా నవ్వాడు. ఇద్దరూ ఒకరిని మించి ఒకరు నవ్వుకున్నారు. ఆదినారాయణ: మొత్తానికి నువ్వు అసాధ్యుడివయ్యా మహతి. నేను కాదు, మీడియా అసాధ్యమైంది. ఆదినారాయణరావు: నువ్వు అడిగిన రాజ్యసభ ఇప్పించకపోతే మీడియా గారడీతో నా పొజిషన్కి ముప్పు తెస్తానంటావు. మహతి: నువ్వు ఆ సీటు ఇస్తే ఆకాశానికి ఎత్తేస్తానని కూడా అంటున్నాను. ఆదినారాయణరావు: అయితే ఆ అమ్మాయి నిజంగా రేప్ అయిందన్నమాట. ఆ అమ్మాయి తండ్రి చేరవాక అడ్రస్ గల్లంతు అయ్యాడన్నమాట. మహతి: అన్నమాట ఏమిటి, ఉన్నమాటే. ఏమీ తెలియనట్లు మాట్లాడకు. రేపు అయిన ఆ పిల్ల గవర్నమెంట్ హాస్పిటల్లో తండ్రి కంటే పిచ్చి ఎక్కువ అయిపోయి చివరి చూపులు చూస్తోంది. మా కుర్ర జర్నలిస్టు న్యాయం జరగాలి అని నన్ను నమ్ముకొని ఆక్రోశిస్తున్నాడు. ఆదినారాయణ: మరి న్యాయం చెయ్యి. మహతి: నువ్వు నాకు న్యాయం చేస్తే వాడి న్యాయం భగవంతుడికి వదిలేస్తాను. ఆదినారాయణ: రాజ్యసభ సీటు కోసం మా పార్టీని నమ్ముకొని చాలామంది ఉన్నారు. వాళ్ళేమైపోవాలి? వేలెడంత పత్రికకి అధిపతి అని, ఏదో ఇలా ప్రముఖులను బెదిరించి పత్రిక నడుపుతున్నావని మీ అన్నయ్యకి నేను రాజ్యసభ సీటు ఇప్పిస్తే భయపడి ఈ పని చేశాడు అని అపవాదు పడిపోను. మహతి: ఆదినారాయణరావు, పేరులో ఆది ఉందని నువ్వే అన్నింటికీ ఆది అనుకోకు. పత్రికాధిపతులకు రాజ్యసభ ఇచ్చే సంప్రదాయం ఇవాళేం కొత్తది కాదు. 1952లో పార్లమెంటు రాజ్యసభ ఏర్పడిన సంవత్సరంలోనే అనంతపురం ఒక ముఠా నాయకుడు తప్పుల్ని ఒప్పులుగా సమర్థిస్తూ రాతలు రాసినందుకు ఒక పత్రికా అధినేతకు రాజ్యసభ సీటు ఇచ్చారు. ఆ తర్వాత సంవత్సరమే అదే వర్గం వాళ్లకు కొమ్మి కాసినందుకు మరో పత్రికా యజమానికి కూడా రాజ్యసభ సీటు ఇచ్చి కృతజ్ఞతలు చాటుకున్నారు. కాబట్టి ఇది ఇవాళే ప్రారంభం అవ్వలేదు అని మీ వాళ్ళతో చెప్పు. ఇచ్చేయి లేదా ఇబ్బందుల్లో పడతావు. ఆదినారాయణరావు: ఇబ్బందుల్లో పడతానా? నేనా? సరే చూద్దాంలే. మహతి షాక్ అయ్యాడు. ఆదినారాయణరావు: చూద్దాంలే అంటున్నావు. మహతి: ఆదినారాయణ ఆలోచిద్దాం అంటున్నాను అని ఫోన్ పెట్టేశాడు. మహతి ఆలోచనల్లో పడిపోయాడు. కొంతసేపు పచారులు చేసి ఇంకో నంబర్ డయల్ చేశాడు. రంగస్థలం మధ్యనున్న బ్లాక్లో లైట్లు వెలిగాయి. అటు నుంచి దామోదరం ఫోన్ నంబర్ చూసి ఆన్ చేశాడు. దామోదరం: హలో మహతి. మహతి: వెంటనే లైన్లోకి వచ్చావే, ఫోన్ అవుట్ చేస్తావు అనుకున్నాను. దామోదరం: దేవుళ్ళు రాక్షసుల మధ్య ఎలాంటి వాదో మహతి రాజకీయ వాడాలు, సంఘ సంస్కర్తల మధ్య నువ్వు నీ పేపరు అలాంటిది. పలక్కుండా ఉంటానా? మహతి: పని వచ్చి పడింది. దామోదరం: ఉంటేనేగా డైరెక్ట్గా చేస్తావు. పేపర్లో పొగడ్తలు, జేడీలు అన్నీ ఆ ఆదినారాయణకి, పొగర మాటలు, జైలు కబుర్లు ఈ దామోదరానికి రాస్తావు. అదే ఏదైనా హాని వచ్చినప్పుడు మాత్రం మెత్తగా జోలపాడి ఇలా అర్ధరాత్రి పూట పనులు పూర్తి చేయించుకుంటావు. మహతి: నీకు మహత్తరమైన అవకాశం నా దగ్గర. ఇవాళ సంగిరి దళితగూడెంలో సంబంధించిన పిల్ల రేపు, నా పత్రిక జర్నలిస్టు మీద దాడి, సీనియర్ జర్నలిస్టు మతిలేనివాడు చార్వాక కిడ్నాపింగ్ మొదలైన హాట్ సమాచారం అంతా ఉంది. సాక్ష్యాలతో సహా నీకు అందిస్తాను. అసెంబ్లీలో దుమ్ము దులిపాయి. దామోదరం: అబ్బా, అయ్యగారికి మా మీద ఇంత దయ కలగడానికి కారణం? మహతి: మా అన్నగారికి రాజ్యసభ సీటు కావాలి. మీ వర్గానికి సంబంధించి ఒక సీటు ఖాళీ అవుతోందిగా, మా వాడికి ఇప్పించు. దామోదరం: ఓహో, ఇదే జూదం. అటు కూడా ఆడి ఉంటావు. అంబ పలక్కపోయేసరికి ఇటు తిరిగింది బండి. ఓకే, నీ మాట నేను ఎప్పుడు కాదన్నాను. ముందు
ఆ రేప్ వివరాలు సాక్ష్యాలు అన్నీ పంపించు. మహతి, పంపించడం కాదు, అటు మరి అన్నయ్యకి మీ రాజ్యసభ సీటు ఇస్తున్నారన్న సంగతి కూడా అని తెలుస్తోంది అనే శీర్షికతో పేపర్లో వేసేస్తా. దామోదరం 1000 లక్ష్మణరావుకి రాజ్యసభ సీటు అని తెలుస్తోంది అని వేసేయి. మహతి, అది దామోదరం గట్స్. నేను పంపించే ఫోటోలు రిపోర్టులు చూపించి అసెంబ్లీలో హడలు కొట్టేయి. ఉంటాను. ఫోన్ కట్ చేశాడు. దామోదరం, ఓసరి వెళ్ళి వెధవ, అటు అరువు ఇటు రంగు అని తెలుస్తోంది అనే పదం కనిపెట్టి మమ్మల్ని సాధించాలి అనుకుంటున్నావు. నీ అని తెలుస్తోంది పదంతో నీకే బుద్ధి చెబుతాను చూడు. ముందు ఆ ఆదినారాయణరావు అవుట్ ఇవాళ. లైట్స్ ఆఫ్లో స్పాట్ లైట్లో అసెంబ్లీ ఫోటో కనిపిస్తోంది. దామోదరం, అధ్యక్ష, రాముడు ఏలిన రాజ్యంలో, గాంధీ పుట్టిన దేశంలో, గోదావరి కృష్ణా తుంగభద్ర నదులు ప్రవహిస్తున్న ఈ ఆంధ్రప్రదేశ్లో మొత్తం జాతి అంతా తలదించుకునే విధంగా ఆదినారాయణరావు గారి మనుషులు, గూండాలు, పోలీసులు ఓ దళిత గూడెం మీద దాడి చేసి అమాయకురాలైన మెడికోని దారుణంగా మానభంగం చేసి ఒక పత్రికా జర్నలిస్టు మీద మహానుభావుడు, మతిస్థిమితం లేనివాడైన సీనియర్ మోస్ట్ జర్నలిస్ట్, గాంధేయవాది శ్రీ చార్వాకుడిని కిడ్నాప్ చేశారు. భూమి పంపిణీ సమస్యే ఇందుకు కారణం. ఇదిగో ఈ నా దగ్గర సాక్ష్యాధారాలున్నాయి. వీళ్లని, ఈ కిరాతకుల్ని నరికి తెలుగు తల్లికి తర్పణం వదలాలి అధ్యక్ష. ఆదినారాయణరావు, అధ్యక్ష, దామోదరానికి పిచ్చి పట్టింది. ప్రజాస్వామ్య దేశంలో ప్రజాస్వామ్యాన్ని గౌరవించే చట్టసభలో ఉండి నరకడం, రక్త తర్పణం వదలాలి అని మాట్లాడుతున్నాడంటే ముందు అతన్ని అరెస్టు చెయ్యాలి. దామోదరం, అధ్యక్ష. ఆదినారాయణరావు, అధ్యక్ష, అతను చెప్పిన విషయమే ఆ దళిత గూడెంలో నిజమైతే నేను ఊరిపోసుకుంటాను. దామోదరం, ఇదిగో సంచలనం పత్రికలో పడిన ఆధారాలు అధ్యక్ష. ఆదినారాయణరావుని వెంటనే ఊరిపోసుకోమని చెప్పాలి. ఆదినారాయణరావు, అవన్నీ సంచలన పత్రిక సంపాదకుడు మహతి చేసిన గారడీలు, జమ్మిక్కులు అధ్యక్ష. పదండి, నగరంలోని గవర్నమెంట్ హాస్పిటల్కి వెళదాం. అందరూ ఆదినారాయణరావు రాజీనామా చెయ్యాలి. మిగతా అందరూ దామోదరం డౌన్, లైట్స్ ఆఫ్. అది ఓ హాస్పిటల్. అక్కడ శిరీష చాలా భీభత్సంగా, దాదాపు పిచ్చి పట్టిన రీతిలో తనకు జరిగిన మానభంగం గురించిన ఆక్రోశంలో ఆ విషయమై తనని నిలదీస్తున్న గూండాలు, పోలీసులు, ఇటు ఆదినారాయణ అట దామోదరం తన పక్కనే ఉన్న గాంధీ, వీరందరి ప్రశ్నలతో, సముదాయింపులతో నడిగిపోతోంది. వీటన్నింటికీ సింబాలిక్గా ఓ బంతి అటు నుంచి ఇటు విసరబడితే ఇటు నుంచి అటు విసరబడుతోంది. పోలీస్ ఆఫీసర్, చెప్పమ్మా, చెప్పు. నిన్ను నేను ఈ పెద్ద మనుషులు రేప్ చేశామని, ఈ పత్రికా విలేకరి మీద దాడి చేశామని సంచలనం పత్రికలో వార్త పడింది. నిన్ను మేం మానభంగం చేశామా? గాంధీ చాలా ఆవేదనతో, ఆక్రోశంతో, డిస్టర్బ్గా తలకు గాయం అయ్యి కట్టిన కట్టుతో ఉన్నాడు. గాంధీ, ఏయ్ నువ్వు ఎంక్వైరీ చెయ్యకు. అసలు మాట్లాడే అర్హత కూడా లేదు నీకు. నువ్వు దుర్మార్గుడివి. నువ్వు కాకి బట్టలు వేసుకున్న తోడేలువి. ఆమె జీవితాన్ని బలి తీసుకున్నది చాలక సముదాయిస్తున్నావా? సముదాయింపు. వీడే సార్, వీడే ఈ గూండాలతో కలిసి ఈవిడ్ని రేప్ చేశాడు సార్. వాళ్ళ నాన్నను కనిపించకుండా దాచేశారు సార్. పేదవాళ్లకు పంపకం చేసిన భూ పంపిణీ అవకతవకల గురించి వీళ్లకు వ్యతిరేకంగా నిలబడినందుకు, వీళ్ల అవినీతి భాగోతాన్ని నేను ముందుగానే పేపర్లో వార్త రాసినందుకు కక్షతో నా మీద దాడి చేశారు సార్. న్యాయం జరగాలి సార్, న్యాయానికి న్యాయం జరగాలి. దామోదరం ఆమె దగ్గరకు వస్తున్నాడు. ఆమె అతన్ని చూసింది. దామోదరం, చెప్పమ్మా, చెప్పు. నీకేం పర్వాలేదు. నీ వెనుక మేం ఉన్నాం. నీకు న్యాయం జరిగేలా చూస్తాం. నిన్ను వీళ్ళు దారుణంగా, నీచంగా మాటలతో చెప్పలేని విధంగా చర్చారు కదూ. ఇప్పుడు ఆదినారాయణరావు శిరీష దగ్గరకు వస్తున్నాడు. బంతి అటుగా ఇటుగా విసరబడుతుంది. ఆదినారాయణరావు, అమ్మా శిరీష, మీ బలహీన వర్గాల కోసం, బడుగు వర్గాల కోసం, మీలాంటి పేదవాళ్ళు, వెనుకబడిన వాళ్ల కోసం ఆనాడు మీ నాన్న చార్వాక గారు జరిపిన భూ పోరాటాన్ని స్ఫూర్తిగా తీసుకుని మేము ఈ భూ పంపిణీ కార్యక్రమం చేపట్టాం. ఎన్నో రకాలుగా, ఎంతో చురుగ్గా పంపిణీ జరిగింది. అలాంటి కార్యక్రమాన్ని ఎద్దేవా చేయడానికి, మమ్మల్ని అల్లరి పెట్టడానికి ఆ వర్గం వాళ్ళు కుట్ర పన్నారు. ఆ కుట్రలో, ఆ కుతంత్రంలో నా వాళ్ళు ఇరుక్కుపోయారు. తప్పు జరిగింది. జరిగినట్లు చెప్పు. నీ మీద బలాత్కారం జరిగిందా? గౌరవనీయులైన మీ నాన్నగారిని మా వర్గం వాళ్ళు దాచేశారా? చెప్పు తల్లి. బంతి అటు ఇటు, ఇటు నుంచి అటు. గాంధీ, చెప్పు శిరీష,
ఎందుకు మోగబోయావు? ధైర్యం గలదానివి, చదువుకున్న దానివి, నలుగురికి అక్షరాలు నేర్పిన దానివి, చైతన్యపరిచిన దానివి. నువ్వెందుకు ఈ క్షణంలో ఆడదానివైపోతావు? ధైర్యంగా జరిగింది చెప్పు. నాని, బాబు గాంధీ, నువ్వు పక్కకు రా బాబు. రోసి, ఎందుకు గాంధీ? నువ్వు ఊరికే రెచ్చిపోయి ఆమెకు ఉగ్రవాదాన్ని బోధించకు. గాంధీ, ఏయ్ రాక్షసులు, మీరంతా పిశాచులు, మీరు దేశమాతకు పట్టిన గజ్జి కురుపులు, మీరు మాట్లాడొద్దు. నువ్వు చెప్పు శిరీష. ఆదినారాయణరావు, గాంధీ పేరు కన్నా విలువ ఇచ్చి శాంతంగా ఉండు. మీ పట్ల ఎలాంటి ఘోరం జరిగినా చేసిన వారికి శిక్షించడానికి నేను సిద్ధంగా ఉన్నాను. తనని చెప్పనివ్వు. రియాక్షన్. దామోదరం, చెప్పమ్మా. ఆదినారాయణరావు, చెప్పమ్మా. దామోదరం, చెప్పమ్మా. చెప్పలేక శిరీష, లేదండి, లేదు, ఏమీ జరగలేదు. మా మీద ఏ దాడులు జరగలేదు. నన్నెవ్వరూ ఏమీ చేయలేదు. అంతా ప్రశాంతంగా ఉంది. గాంధీ, శిరీష, చంపేస్తాను నిన్ను, ఇప్పుడే ఇక్కడే చంపేస్తాను. మానం పోయిందని భయమా? ప్రాణాలు నిలువని భయమా? నేనున్నాను, నీకోసం నిలబడతాను శిరీష. మాట తప్పకు శిరీష. నిన్ను నేను పెళ్లి చేసుకుంటాను శిరీష. నా గుండెల్లో పెట్టుకుని కాపాడుకుంటాను. నీ క్షేమం కోసం నా ప్రాణాలు ఇస్తాను శిరీష. చెప్పు శిరీష. ఆదినారాయణరావు, తప్పు గాంధీ, చాలా తప్పు. ఆ చెల్లి, ఆ బంగారు తల్లి మా నీడలో తను క్షేమంగా ఉన్నానని ఆనందంగా ఆహ్లాదంగా చెబుతుంటే నువ్వు, మీ ఎడిటర్, మీ పేపర్ ప్రయోజనం కోసం ఇలాంటి రాతలు రాసేస్తారని వాటిని నిజం చేయడానికి ఇంత తాపత్రయపడాలా? మీడియా వాళ్ళు కొంచెం జాగ్రత్తగా ఉండాలమ్మా. మీడియా వాళ్ళు కొంచెం పద్ధతులు మార్చుకోవాలి. గాంధీ సార్, ఓబీ వాయిస్లో, అమ్ముడు పోకు శిరీష, అడుగు వెనక్కి వెయ్యకు శిరీష అంటూ వచ్చారు. మహతి, ఉండమ్మా, నీకోసం నా పేపర్ ఉంది. నా నీడగానే సంపాదకీయం ఉంది. నా పత్రిక ప్రజల పక్షం, నా కలం పేదల పక్షం. నా జర్నలిస్టును కొట్టిన వాళ్ళు, నా దళిత చెల్లిని దగా చేసిన వాళ్ళు, అసలు సిసలైన ఆనాటి జర్నలిస్టు, ఈనాటి భూపోరాట వీరుణ్ణి దాచేసిన వాళ్ళని ఈ మా పత్రిక క్షమించదు. వార్త హత్తుకుపోతుంది, సమాచారం సంచలనం సృష్టిస్తుంది. నిజం చెప్పమ్మా, నిజం చెప్పు. ఆదినారాయణ దామోదరాన్ని పక్కకు తీసుకెళ్ళి, ఆదినారాయణ, మహతి నిన్ను రాజ్యసభ బిస్కెట్ అడిగాడా? దామోదరం, నువ్వు ఇవ్వను అని చీకొడితే వచ్చేది నా దగ్గరకేగా. వీడితో మనం జాగ్రత్తగా ఉండాలి. దామోదరం, నా జాగ్రత్త ఎప్పుడు నాకుంటుంది. ఇక నువ్వు జాగ్రత్త పడు. ఈలోపు మైంలో ఉన్న మహతి ఒక్క పెట్టున స్టేట్మెంట్ ఇచ్చాడు. మహతి, ఆగండి, అందరూ వినండి, అన్ని పక్షాలు వినండి, అన్ని పేపర్ వాళ్ళు వినండి, అన్ని రకాల ఛానల్స్ కవరేజ్ చెయ్యండి. శిరీష గొంతు విప్పుతోంది. సంచలనం పత్రిక ఏ వార్తనైతే అని తెలుస్తోంది అని వ్రాసిందో అదే సమాచారాన్ని శిరీష నిజం అని ధృవీకరించబోతోంది. శిరీష, అగ్నిశిఖలాగా, గంగలాగా నిజం చెప్పు. అందరు ముందుకు వచ్చింది శిరీష. లేదు, ఏమీ జరగలేదు. దళిత గూడెంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగలేదు. నన్నెవరూ ఏమీ చేయలేదు. మా నాన్నని ఎవరూ కిడ్నాప్ చేయలేదు. దామోదరం, అన్యాయం, దారుణం, జరిగింది దాచేస్తున్నావు. మహతి, మీ వర్గం నీరసపడిపోతే ఆ వర్గం ఇలానే మనుషుల్ని, విలువల్ని కొనేస్తుంది. గాంధీ ఏడుస్తూ, శిరీష, నా చేతికి పెన్ను ఇచ్చిన దానివి శిరీష. నన్ను జర్నలిస్టు కమ్మని ప్రోత్సహించిన దానివి. మనిద్దరం కలిసి సాంఘిక అసమానతల్ని, ధనవంతుల దౌర్జన్యాలని రూపుమాపాలని శపథం చేశాం. ఆ శపథాలే మన పెళ్లినాటి ప్రమాణాలు కావాలి అని చెప్పిన దానివి శిరీష. ఎందుకు శిరీష ఇలా అమ్ముడిపోయావు? మహతి, అడుగు గాంధీ, అట్టడుగు వర్గాల్లో ఉన్న భయాన్ని అవతలకు పారద్రోలు గాంధీ, చెప్పు శిరీష, చెప్పు. శిరీష ఏడుస్తూ, నాకు మా నాన్న కావాలి. జాతి కోసం, జాతీయత కోసం మతిమారిపోయిన మా నాన్న కావాలి. భూమి కోసం, పేద ప్రజల బ్రతుకు కోసం తన మెదడుని చితగ్గొట్టుకున్న మా నాన్నని ప్రాణాలతో చూడాలి. దామోదరం, ఇప్పుడు చెప్పు. ఆదినారాయణరావు, ఎక్కడ? చార్వాక ఎక్కడ? మహతి, మహానుభావుడు చార్వాకని పోలీసులు మాయం చేశారు. అతన్ని దాచిపెట్టి శిరీష నోరుని ఈ విధంగా నొక్కుతున్నారు. చార్వాక పోలీసుల ఆధ్వర్యంలోనే ఈ ఆదినారాయణ అధీనంలోనే ఉన్నాడు అని తెలుస్తోంది. ఆదినారాయణ అని తెలుస్తోంది. అభిజ్ఞాన వర్గాల భోగట్ట అందిన సమాచారం. ఇలాంటి వార్తల వెనక తోకలకి, పదాలకి ఆదినారాయణరావు వర్గం భయపడదు.
అని తెలుస్తోంది ఏంటి? అవును, చార్వాక గారు మా అధీనంలోనే ఉన్నారు. వెళ్ళండి ఆఫీసర్ గారు. ఆయన ఆశయం నెరవేర్చిన కారణంగా, భూములను పంపకం చేసిన కారణంగా మమ్మల్ని ఏమీ చేయలేక ఆయన మీద హత్యాయత్నాలు చేస్తున్నారు దుండగులు, రౌడీలు, గూండాలు. అందుకే అతన్ని మా అధీనంలో ఉంచాం. మేమే పోలీసు పర్యవేక్షణలో పెట్టాం. ఆఫీసరు ఉన్నారు సార్, పోలీస్ స్టేషన్లోనే బంధించి ఉంచాం సార్ అని ఆఫీసర్ వెళతాడు. ఆదినారాయణ ఇలా అంటుండగానే పోలీస్ ఆఫీసర్ పరుగులతో వచ్చాడు. సార్ సార్, ఘోరం జరిగిపోయింది సార్, చాలా ప్రమాదం జరిగిపోయింది. పెద్ద ఉప్పెన వచ్చి పడిపోయింది సార్. ఆదినారాయణరావు, ఏం జరిగింది? చార్వాక గుండె ఆగి చచ్చిపోయాడా? మహతి, కాదు కాదు, గుండె ఆగి కాదు, పోలీసు గుళ్లకు బలయ్యి చనిపోయి ఉంటాడు. దామోదరం, దారుణం, నీచం. ఈ విషయమై మేం ప్రజల దగ్గరకు వెళ్తాం. పోలీస్ ఆఫీసర్, అది కాదండి, ఆ చార్వాక గారు మంచి మాటలు మాట్లాడుతూ నా బ్యాలెట్లోని రివాల్వర్ లాక్కొచ్చాడు. ఆదినారాయణరావు, పిచ్చివాడి చేతికి తుపాకీ. దామోదరం, ఆదినారాయణరావు, నీ కారులో చోటుందా? నేను నీతో వస్తాను, సెక్యూరిటీ పక్కనే ఉంటుంది. ఆదినారాయణ, పద పద. అప్పుడు పొత్తులు ఎలాగూ కుదుర్చుకోలేక సత్తువ పోగొట్టుకున్నాం, ఇప్పుడు ప్రాణాలనైనా నిలబెట్టుకుందాం. ఓబీ వాయిస్లో, రేయ్ అరే ఝోమ్ ఝటక్, హింస హింస నచన ధ్వంస రచన అంటూ రివాల్వర్తో ఎంటర్ అవుతున్నాడు చార్వాక. రచన హిట్లర్, నాజీ, ముస్సోరియన్ ఎవరైతేనే ఒక్కొక్కరు ఒక్కో హంతకుడు. ఆది, దాము, రోసి, నాని, పోలీస్ ఎవరైతేనేం ఒక్కొక్కరు ఒక్కొక్క నీతివంతుడు. దేశాన్ని ప్రగతి వైపున నడిపించే మహాశాంతి కాముకుడు. జోహార్ శాంతి అహింసలకి, జోహార్ శాంతి అహింసలకి. ఏది? ఎక్కడ? ఎక్కడ? అది ఆది, దాము, రోసి, నాని, పోలీస్ ఎక్కడ? వాళ్ళకెందుకు దొరుకుతారు? వాళ్ళెప్పుడు దొరకరు. అగ్రనాయకులు దొరకరు, అగ్ర కులాల వాళ్ళు దొరకరు. నరజాతి చరిత్ర సమస్తం దరిద్రులని కాల్చుకు తినడం, కాల్చుకు తినడం. నువ్వు ఇక్కడే ఉన్నావా? మీడియా ఉంటావు. నీకు సమాచారం కావాలిగా. రివాల్వర్ గుడి పెడతాడు. రాయి, బాగా రాయి, రక్తంతో రంగరించి రాయి. మహతి, నేస్తం. చార్వాక, ఇక్కడొక అట్టడుగు వర్గాలకి సంబంధించిన అధమజాతి పిల్ల. ఇదిగో ఈ స్వార్థపరుడైన ఈ పత్రికా విలేకరి చేతులు కలిపి ఘనత వహించిన పెద్దవారు పేదల కోసం పంచిన భూములన్నీ పక్కదారిలో అమ్ముకుంటున్నారు. రాయి, ఇదేంటి అని అడగటానికి వచ్చిన అతి మంచి పోలీస్ ఆఫీసర్ని, అతనితో వచ్చిన సంఘ సంస్కర్తలను కొట్టి కొట్టి కాళ్ళు చేతులు విరగ్గొట్టి మరీ పంపించాడు అని రాయి. రాస్తావా లేకపోతే దీంతో కాల్చి చంపమంటావా? మహతి, అలా ఎందుకు రాస్తాను నేస్తం? నువ్వు నేను స్నేహితులం, మర్చిపోయావా? మనం కలిసి సంపాదకీయాలు రాశాం, మనం కలిసి కవిత్వాలు అల్లాం, మనం కలిసి సైకిళ్లు తొక్కుతూ పత్రికల ప్రతులు అమ్మాం. చార్వాక, నోర్మొయ్. ఎవడ్రా నువ్వు? నేను ఎవరనుకుంటున్నావు? మహతి, నా స్నేహితుడివి, నా ఆత్మీయుడివి. చార్వాక, ఇంకా నయం, నీ కులం వాడిని, నీ ప్రాంతం వాడిని, నీకు పిల్లనిచ్చిన మామని అన్నావు కాదు. మహతి, కాదు, నా వర్గం వాడివి, పీడిత వర్గం వాడివి, బడుగు వర్గాల బాగు కోసం పోరాడిన వాడివి, పేదవాళ్లకి న్యాయం జరగాలని, వాళ్లకు భూములు దక్కాలని నీ రక్తాన్ని, నీ మేధస్సుని పణంగా పెట్టిన వాడివి. చార్వాక, కాదు, కానే కాదు. మహతి, చార్వాక, చార్వాకులు, బౌద్ధులు, దగ్గాలు, పెండారీలు ఎప్పుడో చరిత్ర గర్భంలో కలిసిపోయారు. నేను వాళ్లలో ఎవరినీ కాను. మహతి, మరెవరివి? చార్వాక, చెప్పనా? మహతి, చెప్పు అంటూనే రివాల్వర్ లాక్కోవడానికి ప్రయత్నిస్తున్నాడు. చార్వాక, రాస్కెల్, దొంగ దెబ్బ తీయడంలో నీకంటే 10,000 రెట్లు ఫాస్టులో ఉన్నవాడిని. నేనెవరో తెలుసా? ఈ ప్రపంచంలో గొప్ప గొప్ప వార్తలు కేవలం బాతు ఈకల నుండి రాలేదని చెప్పినవాడిని. చిన్నవాళ్లని పట్టించుకోవాలిగా అని కలం సైనికులను, సాహితీ అలంకారికలకు, అహంకారులకు తుపాకీతో హడలించిన వాణ్ణి. మహతి, ఈ మాటలు ఎప్పుడు ఎక్కడో విన్నట్లుగా ఉన్నాయి. చార్వాక, ఎస్, చరిత్రలోని అతి పెద్ద పెద్ద కదలికలో, ప్రవాహాల్లో, రాజకీయాలలో ఎన్నో ఉద్యమాలు ఎక్కడి నుంచో గాల్లో పుట్టుకుని రాలేదురా. కలం, పాత్రికేయుల కలం నుంచి రాయబడిన వార్తల నుంచి పుట్టుకొచ్చాయి.
మహతి ఓహో, అయితే నువ్వు ఇప్పుడు ఖచ్చితంగా ఏ విప్లవ వీరుడి పాత్రలోనూ పరకాయ ప్రవేశం చేసి ఉంటావు. చార్వాక నో, నేనా విప్లవ ద్రోహిని? సైనికులు అన్నది ఎవరనుకుంటున్నావు? ది గ్రేట్ డైరెక్టర్ హిట్లర్. మహతి ఈ మాటలు హిట్లర్ అన్నాడా? చార్వాక అవునోయ్, ఈ హిట్లరే అన్నాడు. నిన్ను చూడటంతో నా దగ్గర వర్క్ చేసిన గోబెల్స్ కనిపిస్తున్నాడు. మిస్టర్ గోబెల్స్ ప్రచారం చేయి, పత్రిక రాతల ద్వారా ప్రచారం చేయి. బ్రాహ్మడు తీసుకువెళుతున్నది నల్ల మేక కాదు, నల్ల కుక్క అని ప్రచారం చేయి. వెర్రి జనం గొర్రెల కంటే అమాయకులు. ఒకసారి నమ్మాం, రెండోసారి నమ్మాం, మూడవసారి వెధవ నాయాల. హిట్లర్ యుద్ధకాంక్షతో నీతి ఉంది, నిజాయితీ ఉంది, అవసరం ఉంది అని ప్రచారం చేయి. అలాగే అంతకుముందు ఇక్కడ జరిగిన ఘర్షణలో ఆ మెడుకోని పత్రికా విలేఖరిని తప్పుడు వాళ్ళని ప్రచారం చేయి. అని తెలుస్తోంది అని వ్రాయి. నగరంలో పిచ్చోడు పూర్వపు చార్వాకుడు హిట్లర్గా తిరుగుతున్నాడు అని తెలుస్తోంది అని రాయి. చెప్పరా, ఫోన్ చేసి పేపర్ వాళ్ళతో చెప్పరా లేదా కాల్చి పారేస్తాను. మహతి చెబుతాను అని ఫోన్ చేసి మైంలో ఆ పిచ్చివాడు చార్వాకుడు ఈ హిట్లర్ అని చెప్పాక, చార్వాకుడు చెప్పావా ఆ పిచ్చివాడే ఈ హిట్లర్ అని తెలుస్తోంది అని రాయించావా? మహతి రాయించాను. చార్వాకుడు ఈ హిట్లర్ ప్రక్కనున్నవాడే ఆనాటి గోబెల్స్ అని తెలుస్తోంది అని వ్రాయించు. మహతి ఫోన్ చేసి మైంలో చెప్పాడు. చార్వాకుడు రాయించావా? ఇప్పుడు ఈ కథలో ఈ హిట్లర్ తనని తాను కాల్చుకుని చావబోవడం లేదు అని తెలుస్తోంది. ఏం తెలుస్తోంది? మహతి అని తెలుస్తోంది. చార్వాక ఇక్కడ ఈ హిట్లర్ తనని తాను చంపుకోకుండా బుద్ధి తెచ్చుకొని రియలైజ్ అయ్యి ఈ గోబెల్స్ని చంపబోతున్నాడు అని తెలుస్తోంది. ఏం తెలుస్తోంది? మహతి వద్దునేస్తాం, నీకు పిచ్చి కాదు, నాకు అర్థమైపోయింది. అనవసరంగా నువ్వు అదేదో విధానం వైపు వెళుతున్నావు. సాయుధం సరైన పరిష్కారం కాదు. నువ్వు హిట్లర్వి కాదు చార్వాక, నువ్వు గోబెల్స్వి, నేను హిట్లర్ని. పరుగు తీస్తూ వచ్చాడు గాంధీ. అడ్డుపడిపోయి, గాంధీ నో, మీరు ఆయుధం పుచ్చుకోవడానికి నేను ఒప్పుకోను, మీరు అతన్ని హత్య చేయడానికి నేను ఒప్పుకోను. మీరు అసలు మతిస్థిమితం లేనివారు కాదు, మీరు సర్వం తెలిసినవారు. మనం ప్రజాస్వామ్యంలో ఉన్నాం. మనం సమస్యల్ని పేపర్ ద్వారా ప్రకటించుకోవచ్చు, న్యాయాన్ని న్యాయస్థానాల ద్వారా పరిష్కరించుకోవచ్చు. చార్వాకుడు షడప్ రాస్కెల్, ఈడియట్. ప్రజాస్వామ్యంలోనే ఉన్నారా మీరు? కాదనను. కానీ ఎలాంటి ప్రజాస్వామ్యం? రౌడీ ప్రజాస్వామ్యం, గూండా ప్రజాస్వామ్యం. డిక్టేటర్ హిట్లర్ కన్నా నియంతృత్వ ప్రజాస్వామ్యంలో ఉన్నారా మీరు? గాంధీ జర్నలిస్టుని. చార్వాక జర్నలిస్టు అనే పదానికి అర్థం తెలుసా మీకు? గాంధీ తెలుసు, చదివాను. చార్వాకుడు నియంతృత్వ ప్రజాస్వామ్యంలో ఉన్నారు మీరు. ఎవరివిరా? నువ్వెవరివి? గాంధీ జర్నలిస్టుని. చార్వాక జర్నలిస్టు అనే పదానికి అర్థం తెలియదు నీకు. గాంధీ తెలుసు, చదివాను. మీరు చార్వాకగా మీరు నెలకొల్పిన పత్రికా సంప్రదాయాలను అన్నింటినీ చదివాను. చార్వాక షడప్. చదవడం రాయడం కాదోయ్. గాంధీ ఏం చేశాడు? పత్రికను నడిపాడు, నడపడం కోసం నడిచాడు. రష్యా దేశంలో లెనిన్ ఏం చేశాడు? సంపాదకుడిగా పత్రికను నడిపాడు, జనం కోసం నిలిచి పోరాడాడు. సంపాదకుడు అంటే జాతీయవాది కావాలిరా. సంపాదకుడు అంటే జాతి కోసం పోరాడే నాయకుడు కావాలిరా. నువ్వు పోరాడగలవా? తుపాకీ గుళ్ళకి గుండెలనిచ్చి నిలబడగలవా? మీరిలాంటి భయస్థులు కాబట్టే ఇలాంటి వాళ్ళు పుట్టుకొచ్చారు. గోబెల్స్ హిట్లర్ని ప్రమాదకారి. ఆ గోబెల్స్ బాబే నెత్తిన చెయ్యి పెట్టి ఈ హిట్లర్ తన నెత్తికే తెచ్చుకున్నాడు అంటూ షూట్ చేశాడు. కానీ మహతి గుండెల్లోంచి రక్తం కాదు, పచ్చని ద్రవం వచ్చింది. మహతి నవ్వాడు. చార్వాక ఏమిటిది? రక్తం రావడం లేదు, ఇదేంటి పసుపు పచ్చగా వస్తుంది? మహతి నవ్వుతూ, ఎల్లో జర్నలిజం అనుకో. మళ్ళీ కాల్చాడు. ఈసారి ఆకుపచ్చని ద్రవం వచ్చింది. చార్వాక ఇదేంటి? మహతి మతవాదం అనుకో, పిచ్చివాడ. సంపాదకుడికి చావు లేదురా. ఒక పేపర్ కాకపోతే మరో పేపరు, ఒక పెట్టుబడిదారుడు కాకపోతే మరో పెట్టుబడిదారుడు. చార్వాకుడు మళ్ళీ కాల్చాడు. ఈసారి బ్లూ రంగు, మరోసారి నల్ల రంగు వచ్చాయి. మహతి ఎల్లో జర్నలిజం పనిచేయకపోతే
నేను కులం జర్నలిస్టుగా అవతరిస్తా, అది పని చేయకపోతే మతం జర్నలిస్టుగా అవతరిస్తా, దాంట్లోనూ సంపాదన రాకపోతే టెర్రరిస్టులను సమర్థిస్తా, అక్కడ కూడా సర్క్యులేషన్ పెరగపోతే సెక్స్, హింస, ఎంత నీచానికైనా ఒడగడతా. పిచ్చివాడివిరా చార్వాక, నువ్వు నిజంగా పిచ్చివాడివి. కనిపించడం లేదా నా కొమ్ములు, నా కూరలు అంటూ వికృతంగా నవ్వుతూ వెళ్ళిపోయాడు. చార్వాక, రేయ్ ఆగు ఆగు, అతనికి ఎదురుగా పరుగులు తీస్తూ వచ్చింది శిరీష. చార్వాక, ఏంటమ్మా ఇది, ఇలా జరిగింది? శిరీష, నాన్న అటు కాదు ఇటు చూడు నాన్న. చూశాడు. చార్వాక, ఏంటమ్మా, ఏం జరుగుతుంది అక్కడ? శిరీష, జనం ప్రతిస్పందించే శక్తివంతమైన సాహితీ వ్యవసాయం జరుగుతుంది నాన్న. ఇప్పుడు గాంధీ స్టేజికి ఒక పక్కన చాలా పెద్ద పెన్నుతో ఆ పెన్నుని నాగలిలాగా భూమిని దున్నుతున్నాడు. శిరీష నిరాశ, నిస్పృహ అనే క్రూర దేవతలని మానవ ఆవేశం అనే అగ్నిపర్వతాలు పేల్చి దురాగతాలను నాశనం చేస్తున్నాడు నాన్న. కాగడాలనే పదాలతో మహా ప్రజా పోరాటాలు చేస్తున్నాడు నాన్న. అతను స్టేజి మీద రాస్తున్నాడు నేపథ్యంలో. సున్నితమైన కళాత్మక భావుకులరు, రారండోయ్ కథానాయకులైన సంపాదకుల నుంచి ఏ పోరాటాలు పుట్టలేదు. ఇదిగో ఇదిగిదిగో నే చేస్తున్న సరికొత్త వ్యవసాయం. పత్రిక, ఇది ప్రజల పత్రిక. సరికొత్త పత్రికని, భూమిని స్వేద్యం చేసి పండిస్తున్న ఆ శుభ పరిణామాన్ని స్వాగతిస్తూ యవనిక నెమ్మదిగా జారుతోంది. శుభం. ఇది సంజీవి రచన. విన్నారుగా? శ్రోతలందరికీ మనవి, నచ్చితే లైక్ చేయండి, నచ్చకపోయినా చేయండి, సబ్స్క్రైబ్ అండ్ షేర్. ఎందుకంటే మీరు చేసే ఈ సబ్స్క్రైబ్, షేర్లే మీరు ఆ రచయితకి చేసే సత్కారం. చేస్తారు కదూ?